సాక్షి అనేది మన హృదయానికి సంబంధించింది. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒరే బాబు ధర్మశాస్త్రం ఎవరికైతే ఉందో వాళ్ళు రేపొద్దున రాకడ సమయంలో ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పులోకొస్తారు. ఎవరికైతే ధర్మశాస్త్రం లేదో, ఇలా ధర్మశాస్త్రం లేనటువంటి వాళ్ళకి మనస్సాక్షి అనే దాన్ని పరిగణలోకి తీసుకెళ్ళి తీర్పనేది తీయబడుతుంది. తీర్పనేది ప్రకటింపబడుతుందని చెప్పాడు. ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ కరుణాకర్ గానియొచ్చు, లేదంటే ఇంకా చాలా మంది ఏం మాట్లాడుతుంటారంటే ఇదెలా కుదురుతదంటే ఎందుకు మరి ధర్మశాస్త్రం మనస్సాక్షి ఉంటే సరిపోదును గదా! తప్పేదో, ఒప్పేదో మనస్సాక్షికి తెలుసు గదా! అదేదో అందరికీ మనస్సాక్షి ద్వారానే తీర్పిస్తే అయిపోతుంది గదా! మళ్ళా ఇశ్రాయేలీయులకది, మళ్ళా మనకిది ఇదంతా ఎందుకు తతంగం? అందరికీ కలిపి మనస్సాక్షి అనేది ఒకటే ఒకటి పెట్టేస్తే, మనస్సాక్షి ద్వారా తీర్పిచ్చేస్తే రేపు రెండో రాకల్లో అందరూ ప్రశాంతంగా బతుకుతారు. ఎవడి మనస్సాక్షిని బట్టి ఆడు తీర్పిస్తే. కానీ బైబిల్‌ని బట్టి తీర్పివ్వటం ఏంటి అనేక మందికి? అని కూడా చాలా మంది ప్రశ్నలు రైజ్ చేస్తుంటారు. కాబట్టి మనస్సాక్షి ఉండగా ధర్మశాస్త్రం ఎందుకు? అది ఇప్పుడు మనకు కావాల్సింది. మన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మనస్సాక్షి ఉండగా మనస్సాక్షి కాన్సైన్స్ అనేది ఉండగా ఈ తోరా ఎందుకు? ధర్మశాస్త్రం అనేది అసలు ఎందుకు? అనేది కొద్దిసేపు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మీకు రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట ఇదేనండి. రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఇది. తీర్పు దినము అనేది ఎలా ఉంటదంటే, అన్ని జనులకు తీర్పు వచ్చినప్పటికీ మనస్సాక్షిని బట్టి జరుగుతుందట. ముఖ్యంగా పాత నిబంధన కాలం. ఓకేనా? పాత నిబంధనలో తోరా ఉండగా నివసించినటువంటి జనులదట. హృదయమందు రాయబడినటువంటి ధర్మశాస్త్రకి అనగా మనస్సాక్షిని బట్టి జరుగుతుందట. ఇశ్రాయేలీయులకు వచ్చినప్పటికీ, దేవుని బిడ్డలకు వచ్చినప్పటికీ తోరాని బట్టి జరుగుతుందట. సో రేపు రెండవ రాకల్లో 2 రకాలుగా తీర్పు జరగబోతుంది. ఒకటి మనస్సాక్షి, రెండోది తోరా. అదేదో ఇక్కడే గనక మనకి తోరాని గనక ఇస్తే అయిపోదును కదా, అదే లేదంటే కాన్సైన్స్‌ని గనక ఇస్తే అయిపోదును కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటంటే, మనస్సాక్షి అనేది ఉండగా మరలా ధర్మశాస్త్రం ఎందుకు కావాల్సి వచ్చింది? రైట్, ఓకేనా? ఈరోజు మనం మనస్సాక్షి గురించి కాసేపు ఆలోచిద్దాం. మనస్సాక్షి అనేది మనిషిలో దేవుడు ఇచ్చిన ఒక అంతర్గత దిక్సూచి. మనస్సాక్షి అంటే అర్థం ఏంటి సార్ అని అంటే, అదొక అంతర్గత దిక్సూచి. అంటే అర్థం ఏంటి? అది మనం ఖచ్చితంగా సర్వైవ్ అవ్వాలి అనుకునేటువంటి క్రమంలో ఉపయోగించుకోవాల్సినటువంటి దిక్సూచి. ఫర్ ఎగ్జాంపుల్ గా దొంగతనం తప్పు అని చెప్పాలనుకోండి, నువ్వు బైబిలే తీయాల్సిన పనిలే. నీ అంతరంగాన్ని అడుగు, ఓ అంతరంగమా అసలు దొంగతనం కరెక్టేనా అంటే నీ అంతరంగమే నీకు లాజిక్ చెప్తుంది. అది నీది కాదు, ఆ వస్తువు నీది కాదు, నువ్వెందుకు ఆడి కష్టార్జితాన్ని దొంగిలేస్తున్నావు, ఇది తప్పురా అబ్బాయి అని నీ మనస్సాక్షి, నీ బ్రెయినే, నీ హృదయంలో ఉన్న అంతరంగమే నీకు విషయం చెప్పేస్తుంది. అవునా? దానికి బైబిలు, ఖురాను, భగవద్గీత, గురు గ్రంథ్ సాహెబ్లు ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ నెంబర్ 2, ఎదుటివాడిని కత్తి పెట్టి చంపటం అనేది తప్పు అని చెప్పాలంటే పదాజ్ఞలు ఏమి చదవాల్సిన బల్లే. పదాజ్ఞల్లో ఏమని ఉంటది? నరహత్య చేయకూడదు అని ఉంటది. అంటే ఇది తోరా చెప్పకపోతే మనకు తెలియదా నరహత్య చేయకూడదని? చెప్పండి. తోరా గనక చెప్తేనే తెలుసు. అంటే కయ్యనికి దేవుడు ఎలా శిక్ష విధించాడు? కయ్యని హేబేల్ని చంపాడు. మరి ఇప్పుడు తోరా లేదు, మరి ఎలాగ శిక్షించగలిగాడు కయ్యని దేవుడు? అది మనస్సాక్షి. ఓకేనా? రేపు కయ్యని అడగటానికి లేదు, ఏమయ్యా వాళ్ళకంటే నువ్వు ధర్మశాస్త్రం ఇచ్చావు, ఇశ్రాయేలుకి నరహత్య చేయకూడదని క్లియర్ గా కమాండ్ కూడా ఇచ్చావు, వాళ్ళకి పదాజ్ఞల పేరు కూడా పెట్టావు, అడిగి నాకేమి ఇచ్చావు నువ్వు తోరాని? నాకు హేబేల్ని చంపకూడదు నువ్వేం చెప్పలేదు కదా. సరే ఆదాం ఉన్నాడు, ఆదాంకి నువ్వేం చెప్పావు? మా నాన్నకి పండు తినొద్దని చెప్పాడు కదా, పండు తినొద్దని చెప్పావు మా నాన్నకి. మా నాన్న పండు తిన్నాడు కాబట్టి శిక్షించావు. నాకేమైనా వచ్చి నువ్వు చెప్పావా తమ్ముడిని చంపకూడదు, అక్కని చంపకూడదు, చెల్లిని చంపకూడదు అని ఏమన్నానా? మరి నువ్వు నాకు ఏ లెక్కన శిక్ష విధిస్తున్నావు అంటే, కయ్యను దేవుడు ప్రశ్నించినప్పుడు దేవుడు చెప్పే సింపుల్ సమాధానం ఒకటి, ఒరే బాబు నేను ప్రతిదీ కూర్చోబెట్టి ఎడ కూర్చో, ఎడ నుంచో, ఇలా చెయ్యి, అక్కని ఇలా చూడాలి, చెల్లిని అలా చూడాలి. దేవుడు ఏమి అందరికీ కూర్చోబెట్టి పాఠాలు ఏమి చెప్పడం. ఆల్రెడీ ఇంటర్నల్ గానే ఆ యాప్ డౌన్లోడ్ చేసి మనకి ఇచ్చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంటది. ఫోన్ కొనుక్కున్నప్పుడే మనకు కొన్ని యాప్స్ ఆటోమేటిక్ గా ఉండిపోతాయి. ఇప్పుడు ఫోన్ కొన్నప్పుడే మనకి యూట్యూబ్ ఉంటుంది దానిలో, ఫోన్ కొన్నప్పుడే క్రోమ్ ఉంటుంది దానిలో. నువ్వే స్పెషల్ గా ఇన్స్టాల్ ఏం చేసుకోని అవసరం లే. లేదంటే ఎవడో షేర్ ఆన్ చేసో, లేదంటే క్విక్ షేర్ ఆన్ చేసో నీకు సెండ్ చేయాల్సిన పని లే. నువ్వు ఫోన్ కొన్నప్పుడే
నీకు ఇంటర్నల్ గానే ఇన్బుల్ట్ గానే యూట్యూబ్ ఉంటది, క్రోమ్ ఉంటది, గూగుల్ మీట్ కూడా ఉంటది. ఈరోజు మనం గూగుల్ మీట్ అనేది మాట్లాడుతున్నాం. ఈరోజు మీరు నేను కానీ అంతా గూగుల్ మీట్ లో కదా. జూమ్ లైవ్ పెట్టొచ్చు అని కూడా అన్నారు చాలా మంది నాతో. కానీ జూమ్ లైవ్ వద్దాను. ఎందుకు జూమ్ లైవ్ వద్దన్నానంటే, జూమ్ లైవ్ అయితే గనక నువ్వు విడిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలా యాప్ స్టోర్‌కెళ్ళి. అది అందరికీ తెలియకపోవచ్చు. 80% తెలుసు. కానీ ఇంకా కొంతమందికి జూమ్ లైవ్ అంటే ఎక్కడ ఉంటదన్నా, మళ్ళా ప్లే స్టోర్‌కి ఎలాగెళ్ళాలన్నా, పర్మిషన్స్ ఎలా తీసుకోవాలన్నా ఇదంతా కూడా తతంగం వేస్ట్. అందుకనే నేనేం చేశానంటే, ఆల్రెడీ ఎవడైనా సరే ఫోన్ కొనంగానే ఆడికి ఆటోమేటిక్‌గా ఉండేది గూగుల్ మీట్ కాబట్టి, గూగుల్ మీట్ కొట్టేసేయండిరా అని చెప్పేసా. అంటే అది ప్రత్యేకంగా నువ్వు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పనిలే. నీకు ఆల్రెడీ ఉంది. నువ్వు దాన్ని కరెక్ట్‌గా ఉపయోగించుకుంటే సరిపోయింది. అనే మానవుడు పుట్టుకతోనే వాడికి బాల్యం ప్రారంభమైనప్పటి నుంచే మనస్సాక్షి అనే యాప్‌ని దేవుడు ఇన్‌బుల్ట్‌గా డౌన్‌లోడ్ చేసి మనందరికి ఇచ్చేసాడు. ఆ యాప్‌లో నీకు ఆల్రెడీ ఉండిపోద్ది. ఏమని? దొంగతనం తప్పు, వ్యభిచారం తప్పు, అది తప్పు, ఇది తప్పు, ఎదుటోడిని ఇబ్బంది పెడతం తప్పు అనేది ఇన్‌బుల్ట్‌గానే నీకుంటదది. ఓకేనా? కాబట్టేందంటే రేపు దేవుడు ఇప్పుడు వ్యభిచరింపకూడదనే ఆజ్ఞ ఎప్పుడొచ్చింది? వ్యభిచరింపకూడదనేది 10 ఆజ్ఞలో కరెక్ట్‌గా 7వ ఆజ్ఞ అండి. 20వ అధ్యాయం నిర్గమాకాండంలో వచ్చింది. 1500 క్రీస్తు పూర్వంలో దేవుడిచ్చాడు. మరి 1500 కంటే ముందు వ్యభిచారం పాపం గాదా? మరి సొదొమ గొమొర్రాని దేవుడు ఎలా భస్మం చేసాడు ఆదికాండంలో? ఏ లెక్కన సొదొమ గొమొర్రా వాసులకు తీర్పిచ్చాడు. మరప్పుడు ఎక్కడ ఏ పుస్తకం, ఏ తోరా లేదు గదా! ఏ ధర్మశాస్త్రం అనేది లేదు గదా! మరి వాళ్ళని ఎలాగా గంధకం కురిపించి చంపిపిచ్చేసాడాయన. అగ్నివడగళ్ళు కురిపిచ్చేసి. అది కూడా మనస్సాక్షే. కయీరుకి దేవుడు తీర్పు తీర్చాడన్నా, నోవహు జలప్రళయంలో వాళ్ళని చంపేశాడన్నా, సొదొమ గొమొర్రా భస్మం జరిగిందన్నా, బాబేలు గోపురం వేసుకున్నా, యోదాకి దేవుడు శిక్ష విధించాడన్నా, రూబేనుకి దేవుడు శిక్ష విధించాడన్నా, తోరాని ఈ మోషే గారు సీనాయి పర్వతం మీద రాయటానికి ఒక సెకండ్ కంటే ముందు జరిగిన ప్రతి ఒక్క దోషాన్ని కూడా దేవుడు మనస్సాక్షి ద్వారానే పరిగణలో తీసుకుంటాడు. ఓకే. మరి ఇంత పెద్ద మనస్సాక్షి కొన్ని వందల సంవత్సరాలు మానవ జాతిని రక్షించినటువంటి మనస్సాక్షి. కొన్ని వేల సంవత్సరాల పాటు మానవ జాతి దేన్ని బట్టయితే తీర్పు నొందిందో, అదే కంటిన్యూ చేస్తే అయిపోదును గదా! మళ్ళా పుస్తక రూపంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఎందుకు? అంటే ఇక్కడే సమస్యొచ్చింది. అక్కడేంటంటే, మనస్సాక్షి అనే దేవుడు ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా తోరాని ఎందుకు ఇవ్వాల్సొచ్చింది మన సమాజానికి అనంటే సింపుల్. మనస్సాక్షి అనేది మనిషి పెరిగిన వాతావరణం, అలవాట్లు మరియు పరిస్థితుల మీద ఆధారపడి మారుతూ ఉంటుంది. అంటే దేవుడిచ్చిన మూల మనస్సాక్షి ఒకటుంటది. అర్థమవుతుందా? ఒరిజినల్ కాన్సైన్స్ అనేది ఒకటుంది. కాపోతే ఈ ఒరిజినల్ కాన్సైన్స్ ఏదైతే ఉందో, అది మనం పెరిగే వాతావరణాన్ని బట్టి గాని, మనం తిరుగుతున్న కల్చర్‌ని బట్టి గాని, మనం పెరుగుతున్నటువంటి కుటుంబ తీరును బట్టి గాని, కొన్నిసార్లు అది అడ్జస్ట్ అవుతూ, కొన్నిసార్లు మారుతూ, కొన్నిసార్లు తన అసలు స్వరూపాన్ని కోల్పోతూ ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను గతంలో చెప్పా. ఇప్పుడు స్పాటా లాంటి దేశాల్లో గాని, లేదంటే రాజ్యాల్లో గాని, లేదంటే కొన్ని ప్రాచీన తెగల్లో గాని, దొంగతనం చేయడం పాపం గాదు. దొంగతనం చేయటం వాళ్ళకి స్కిల్. నేను మొన్న ఈ మధ్య క్లాస్‌లో గూడా జెప్పా. దొంగతనం మనం ఎవడైనా చేసుకొనొస్తే, "అరేయ్! బుద్ధుందా? దొంగతనం ఎట్టా చేసావురా?" అని మనం తిడతాం. కానీ వాళ్ళేదో, "అబ్బబ్బా! ఎంత ఎంత పెద్దోడివైపోయావు. ఇట్రారా నాన్న, ఇట్రా నువ్వు" అని చెప్పి భుజం మీద చేయేసి, "ఎలా చేసావురా అసలు డబ్బులు అడిగి తెలియకుండా ఎలా కొట్టేసావురా? ఎంత స్కిల్స్ వచ్చినియిరా నీకు? సూపర్‌రా! నువ్వు ఫ్యూచర్‌లో మంచి ఇలా మాట్లాడతారు. అంటే ఇప్పుడు అలా పెరిగినటువంటి ఆ బిడ్డకి, ఆ కల్చర్‌లో పెరిగినటువంటి ఆ బిడ్డకి 10 ఏళ్ళు వచ్చే సమయానికి వాడి మూల మనస్సాక్షి దెబ్బతిని తాత్కాలికంగా వీళ్ళు ప్రభావితం చేసిన మారిన మనస్సాక్షి వాళ్ళకొచ్చేసింది. ఇప్పుడు వాడి దృష్టిలో ఎలా ఉంటది? ఓకే. దొంగతనం చేయడం పాపం. ఇదొక స్కిల్ అనుకుంటాడు. అంటే మనస్సాక్షి అనేది వాతావరణాన్ని బట్టి మారుతుంది. అర్థమవుతుందా? మనం పెరిగే కల్చర్ ప్రభావం అనేది మనస్సాక్షి మీద పడుతుంది. మనస్సాక్షికి మారే స్వభావం పెరుగుతుంది. అది ప్రధాన మైనస్ పాయింట్ మనస్సాక్షి దగ్గర కనపడుతుంది. నెక్స్ట్, ఒక దేశంలో ధర్మం అనిపించింది, మరో దేశంలో అధర్మం కావచ్చు. అంతే కదా! ఈరోజు మన భారతదేశం ఉంది. మన భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్‌గా అన్న కూతురు ఉందనుకోండి. ఈరోజు చాలా మంది పిన్ని కూతుర్లు పెళ్లిళ్లు చేసుకుంటారు. నా జీవితంలో ఒకడు ఇలానే అబద్దాలాడి చేసుకున్నోడు కూడా ఒకడున్నాడు. నాకొకడు దొరికాడు. వాడు, వాడు పిన్ని కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. సొంత అమ్మ చెల్లి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. వాడంటాడు, "అన్న ముస్లిమ్స్‌లో ఇది జరుగుతానే ఉంటది గదా! మరి ఆళ్ళకి తప్పు గాదు గదా! ఆళ్ళు మానవులే, మనం మానవులమే గదా! మరి నేను పెళ్లి చేసుకుంటే తప్పేంటి" అని వాడు ఎదురు వాదిస్తున్నాడు. ఇక్కడ విషయం ఏందంటే, ముస్లిం పెరిగిన మనస్సాక్షి వేరు.
నువ్వు పెరిగిన మనస్సాక్షి వేరు. ముస్లిం ధర్మశాస్త్ర ప్రకారంగా నీకు తీర్పు ఉండదు. నీ మనస్సాక్షి ప్రకారంగా నీకు తీర్పు ఉంటుంది. అతనికి అతని మనస్సాక్షి ప్రకారంగా తీర్పు ఉంటుంది. ఏది వావి వరుసల దగ్గర. కొన్నిసార్లు అక్క కూతురు ఆంధ్రాలో పెళ్లి చేసుకుంటారు, తెలంగాణలో అక్క కూతురు పెళ్లి చేసుకోరు. ఇంకా మీరు మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలు వెళ్ళారనుకోండి, ఎందుకంటే నేను ఎక్కువగా యూపీ గానీ, మా ఎంపీ గానీ, కోల్కతా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటా. మీరు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు వెళ్తే అక్కడ సొంత అత్త కూతురు, మనకి అత్త కూతురు అక్కడ చెల్లి అవుతుంది. అవును, ఈరోజు ఇక్కడ మనం తెలంగాణ, ఆంధ్ర అని చెప్పి పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. ఇక్కడ మీ అత్తయ్య కూతురు మీకు ఏమైందా ఇక్కడ అంటే, మీ సొంత అన్న చెల్లి గాని, మీ సొంత నాన్న చెల్లి గాని, మీ నాన్న యొక్క అక్క కూతురు గాని మీకు మరదలు అవుతుంది కదా, చేసుకోవడానికి వరస అయింది. మీరు నార్త్ ఇండియా ప్రాంతాలకు వెళ్తే అక్కడ చెల్లి అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు మరదలతో సరసాలన్నట్టుగా, ఇక్కడ నువ్వు మరదల్ని పెళ్లి చేసుకున్నట్టుగా, ఇక్కడ నువ్వు మరదలతో ఇస్సా కనుక సరసం ఆడినట్టుగా, నువ్వు అక్కడ సరసం ఆడతానంటే కుదరదు. ఏమనంటే సౌత్ ఇండియా వాళ్ళు ఆడతారు కదా, నువ్వు మాకు చెప్పకూడదు, కవర్ చేయకూడదు. ఆడ కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు. కల్చర్ ని బట్టి ఏది తప్పు, ఏది ధర్మం, ఏది అధర్మం అనేది మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఐతిక విలువలు కల్చర్ ని బట్టి అవలంబించాల్సిన పరిస్థితి వస్తుంది మానవుడికి. ఓకేనా? కాబట్టి ఒక దేశంలో ధర్మం అనిపించింది, మరో దేశంలో అధర్మం కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సందర్భం, మన దగ్గర అత్త కూతుర్ని పెళ్ళాడటం ధర్మం కావచ్చు, కానీ నార్త్ ఇండియాలో అది అధర్మం. వాళ్ళకి ఎవరికి ఈ అరేబియన్ నేషన్స్ లో గానీ, సినాయి పెనిన్సులా దగ్గర ఉన్న జనాలకు గానీ, ఆ పిన్ని కూతుర్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ధర్మం కావచ్చు, మనకు అది అధర్మం. అంటే ఏంటి? మనస్సాక్షి తిన్నగా ఒక దగ్గర అలా ఉండదు, అది మారుతూ ఉంటది అది. సో ఈ మార్పిడి అనేది కూడా కొంత మానవ జాతిని ప్రభావితం చేస్తుంది. రేపు పొద్దున ధర్మాధర్మాలు దేవుడు రెండో రాకడలో నిర్ధారించడు. కాబట్టి రెండో రాకడలో మోరల్ వాల్యూస్, కల్చర్ ని బట్టి దేవుడు మాట్లాడతాడు ప్రధానంగా. అయితే మరికొన్ని చోట్ల అధర్మమైన వాల్యూస్ ఉండొచ్చు, వాటిని మాత్రం ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పుడు, అంతా వేరే విషయం. ఓకేనా? నెక్స్ట్ అంటే మనస్సాక్షి అనేది వంగే గుణం ఉన్నది. ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మనస్సాక్షికి వంగే గుణం ఉంది, కానీ దేవుడి నీతి ప్రమాణాలు ఎప్పటికీ మారవు. మనిషి తన సౌకర్యం కోసం తన మనస్సాక్షిని మార్చుకోకుండా తనను తాను దేవుని ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకోవటానికి దేవుడి తోరా అనే ఒక స్థిరమైన కొలబద్దని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు తోరాని ఎందుకు ఇచ్చాడంటే, తోరాని ఎవడు మార్చలేడు. ఇప్పుడు ఈ తోరా ఇండియాలో కూడా అలానే అనువదించాలి, ఇదే తోరా ఆఫ్రికాలో కూడా అలానే ఉండాలి, ఇదే తోరా ప్రపంచంలో ఎక్కడికైనా అనువాదం ఇలానే ఉండాలి. దీన్ని మార్చడానికి వీల్లేదు. అందుకనే చూడండి, మనకి తోరాలో లెవరేట్ మ్యారేజెస్ మనకు కొద్దిగా విచిత్రంగా అనిపిస్తాయి భారతీయులు. లెవరేట్ మ్యారేజెస్ మీన్స్ మరిదిని వివాహం చేసుకుంటారు కదా, భర్త చనిపోతే భర్త సహోదరుని వివాహం చేసుకుంటారు కదా. మీరు స్టార్టింగ్ లో ధర్మశాస్త్రం చదివేటప్పుడు నా అన్యులు ఇక్కడ హిందువుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, లేదంటే హిందువుల నుంచి కన్వర్ట్ కాకపోయినా సరే, పుట్టుకతో క్రైస్తవులు అయినా సరే, ప్రారంభంలో ధర్మశాస్త్రం చిన్నప్పుడు చదివేటప్పుడు అదేంటి మన కల్చర్ లో భర్త తమ్ముడిని పెళ్లి చేసుకోవటం అంటే వదిన తల్లితో సమానం కదా, మరి ఇక్కడేంటి ఇలా పెళ్లి అని కొద్దిగా ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. ఎందుకు అలాగ వచ్చింది అని అంటే, వంగే గుణం ఉండదు, తోరాకి వంగే గుణం ఉండదు. తోరా ఒకటి ఇచ్చిందంటే చచ్చినట్టు ప్రపంచవ్యాప్తంగా అలానే అనువదించాలి, పాటించడం కాదు. నేను మాట్లాడుతున్నాను అనువదించడం. ధర్మశాస్త్రం మనది కాదు కాబట్టి మనం పాటించాల్సిన పని లేదులేండి. మనం ఇక్కడ అలా చేయకూడదు భారతదేశంలో. ఒకవేళ ధర్మశాస్త్రం అవలంబించిన కాలంలో ఎవడైనా భారతదేశంలో సొంత వదిని పెళ్లి చేసుకున్నాకో అది వీడికి తప్పయిద్ది, ఎక్స్ప్లెనేషన్స్ భవిష్యత్తులో ఉంటాయిలేండి. పాలియన్ లెటర్స్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది మనకి, పాలియన్ లెటర్స్. ఆ పాలియన్ లెటర్స్ జరిగేటప్పటికి ఏంటి అసలు మొత్తం ప్రపంచం తీర్పు ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. సరే, ఇప్పుడు మొత్తానికి ఒకటి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, తోరా అనేది స్థిరమైన కొలబద్దం దేవుడు ఇద్దాం అనుకున్నాడు ఈ ప్రపంచానికి ఆ రోజుల్లో, ముఖ్యంగా ఇస్రాయేల్కి. నెక్స్ట్ మొద్దుబారిపోవటం, మనస్సాక్షిని మొద్దుబారింప చేయొచ్చు. మనకి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2లో ఇలా ఉంటది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంటది. 1 తిమోతి చాప్టర్ నెంబర్ 4 వర్స్ నెంబర్ 3. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి, అంటే మనస్సాక్షి ఏం కూడా పడవచ్చు, వాత కూడా పడవచ్చు. మనస్సాక్షి కొన్నిసార్లు ముద్దు పారిపోద్ది, అలవాటు పడిపోద్ది, తప్పుడు సమర్థించుకుంటది, సమర్థనావాదంలోకి మారే అవకాశం ఉంది మనస్సాక్షి అనేది. వివాహములను నిషేధించచ్చు, అంటే వివాహం మంచిదని తెలుసు కానీ ముద్దు బారిపోయింది అనమాట వాళ్ళ మనస్సాక్షి, వాత వేయబడింది అనమాట. సో
వాత ఒకసారి వేయబడిన తర్వాత దానిలో స్పర్శ తగ్గిద్ది. స్పర్శ తగ్గిపోయింది ఆ ప్రాంతంలో. సో వాళ్ళు కొన్ని తప్పుడు పనులు చేస్తున్నారని చెప్పాడు. ఇదిగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ గా మనస్సాక్షి ఏం చెప్పిద్దంటే, ఒరిజినల్ గా మనస్సాక్షి ఇలా చెప్తది. ఏమని చెప్తది? మన మనస్సాక్షి ఒరిజినల్ గా ఏం చెప్తది? బాధ పెట్టేయటం ద్వారా ఏం సాధిస్తావు చెప్పు? అలా చేయకలేదు తప్పు. ఉదాహరణకి అత్త కోడలను, కోడలు అత్తలను ఇబ్బంది పెడుతుంది. అప్పుడు వెంటనే మన హృదయం ఏం చెప్తది? స్టార్టింగ్ స్టేజ్ లో మన హృదయం చాలా పవిత్రంగా ఉంటదండి. మొదట్లో మన హృదయం చాలా మంచిది. అది క్లియర్ గా చెప్తది. ఏమని చెప్తది? బాధ పెట్టడం ద్వారా ఏం సాధిస్తావు? చెప్పు. ఆవిడ బాధ పెట్టి నువ్వేం సాధిస్తావు చెప్పు. అలా చేయకు తప్పది. అని మనస్సాక్షి అనే బ్రెయిన్ చెప్తది మనకి ప్రారంభంలో. కానీ ఉండే కొంది పరిస్థితుల ప్రభావం వల్ల ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ప్రతీదీ మన బ్రెయిన్ మనకు చెప్పేస్తదండి. మన బ్రెయిను ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎలా నడుచుకోవటం న్యాయబద్ధం, ఎలా నడుచుకోవటం తప్పు అని మన బ్రెయిన్ అంతా మనకు చెప్పేస్తది. కానీ కొంతకాలం తర్వాత ఇది మొద్దుబారిద్ది. మొద్దుబారిద్ది. మొద్దుబారి ఎలా తయారైద్దంటే, ఈ రోజుల్లో ఎవడు చేయట్లేదులే గాని, ఖచ్చితంగా అందరూ చేస్తున్నారు, లంచం తీసుకుంటున్నారు కదా! మనం కూడా తీసుకుందాం తప్పేముంది అనుకుంటది. అంటే మనస్సాక్షికి వాత వేయబడేటువంటి అవకాశం ఉంది పరిస్థితుల ప్రభావాన్ని బట్టి. రైట్. నెక్స్ట్ మన చుట్టూ ఉన్న సమాజం ఒక పాపాన్ని సమంజసమే అని ప్రచారం చేస్తే, మన మనస్సాక్షి కూడా దానికి అలవాటు పడిపోతుంది. మన చుట్టుపక్కల ఉన్న ఒక పాపం సమంజసమే లేరా? ఇప్పుడు ఉదాహరణకి లంచం ఉందండి. మన క్రైస్తవులోని ఎంఆర్ఓ ఆఫీసులు, వీఆర్ఓ ఆఫీసులు ఇంకెక్కడో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఓకేనా? పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా మంది లంచం తీసుకుంటారు. వాళ్ళు మీరెళ్లి అడిగారనుకోండి, ఏమంటే బైబిల్ ప్రకారంగా తప్పు కదా అండి. వాళ్ళు ఏమంటారు? ముద్దు పడిపోయిందాళ్ళు. ఏముందిలే బ్రదర్, ఈ రోజుల్లో ఇయన్నీ పట్టుకుంటే బ్రతకలేవులేండి. ఈ రోజుల్లో లంచం అంటే కామను. ఇదేమన్నా పెద్ద మంటరా? వ్యభిచారమా? అయినా మనమేం బలవంతం చేయట్లేదు కదా! వాళ్ళకి పని చేసి పెడుతున్నాం కదా! అంటే సమర్థనవాదం. ఎందుకురా అక్రమ సంబంధం పెట్టుకున్నావట ఎవరితోనంటే, ఈ రోజుల్లో ఇయన్నీ కామన్ లేండి. దావీదు గారు ఆ రోజుల్లో చేయలేదంటారా? సమర్థనవాదం. ఈ మనస్సాక్షికి వంగిపోతుందది. ప్రకృతి ప్రభావం, కల్చర్ ప్రభావం దీని మీద పడుతుంది. అంటే దేవుడు తోరానివ్వటానికి గల కారణం చెప్తున్నాను నేను. తోరానివ్వటానికి గల కారణం చెప్తున్నాను మీకు. సో, పని జరగటానికి ఇచ్చే మర్యాదగా మారిపోయింది కదా ఈ రోజుల్లో లంచం అనేది. సో, ఇది తప్పు కాదు. ఇది కూడా ఒక భాగం అని మనస్సాక్షి చెప్పేస్తది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వాల్సొచ్చిందంటే, సమాజం అనేది మనస్సాక్షిని మారుస్తుంది గనక, దేవుని వాక్యం మనస్సాక్షిని సరిచేస్తుంది. అర్థమవుతుందా? సమాజం మనస్సాక్షిని మారుస్తుంటే, మరి తోరా ఎందుకు సార్? మరి బైబిల్ ఎందుకు సార్ అంటే, ఈ తోరా మరలా తిరిగి మనస్సాక్షిని సరిచేయటం కోసం దేవుడిచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు బైబిల్‌లో ఉందండి. బైబిల్‌లో అన్ని రకాల ఆజ్ఞలు నీకుండవు. ఇది చేయాలి, అది చేయాలని లెగిస్తే నువ్వు చేసే ఎన్నో పాపాలు బైబిల్‌లో కనపడవు తీర్పు కోసం. అంతే కదా! బైబిల్‌లో అన్నీ ఉంటాయా? ఇప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి. నువ్వేదో రంగు నీళ్లు తీసుకున్నావు. రంగు నీళ్లు తీసుకొని నీ పొరుగోడి మీద చల్లావు. ఇది తప్పని బైబిల్‌లో ఉండిద్దా? బైబిల్‌లో ఉండదు. నీకు అర్జెంట్‌గా ఈ యూరిన్ వచ్చింది. ఎదుటోడి గుమ్మం దగ్గరికెళ్ళి పోసావు. ఇదిగో యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా నీ మలమూత్రములను తీసుకొని పొరుగువాడి గుమ్మము ఎదుట పోయిరాదని బైబిల్ ఏమైనా ఉంటదా? ఉండదు. బైబిల్‌లో ఉండదు. అప్పుడు కూడా తీర్పు మళ్ళా మనస్సాక్షిని బట్టే ఉంటది. కానీ మరి తోరా ఎందుకు? మరి బైబిల్ ఎందుకు? మరి ఎదుటోడి మీద రంగు నీళ్ళు పోయలేదని నాకు బైబిల్‌లో లేదు కదా! అందుకని నేను పోసాను సార్ అంటే అది కాదు. తోరా దేవుడిచ్చింది. బైబిల్ దేవుడిచ్చింది. నీ మనస్సాక్షిని మళ్ళా కడిగి శుభ్రం చేయటానికి. మరలా వాత వేయబడిన మనస్సాక్షిలో ఉన్న మలినాన్ని తిరిగి తీసేయటానికి. లివర్ కొంతమంది ఫ్యాటీ లివర్ ఉంటదండి. ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు ఎలా ఉంటది? మొత్తం కొవ్వు బట్టి ఉంటది. ఫ్యాటీ లివర్ సరిగ్గా పని చేయదది. అర్థమవుతుందా? ఫ్యాటీ లివర్ ఎవరికైతే కొంతమంది కడుపులో నొప్పి వస్తదండి. లివర్ అంతా కాలేయం మొత్తం కూడా ఫ్యాట్ అయిపోద్ది. వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. ఎందుకంటే అది మొద్దుబారిపోయిందది. కొవ్వు పట్టేసింది. దానికి అది చేయాల్సిన పని చేయలేకపోతుంది. ఇప్పుడు నిమ్మకాయ ఉంటది. ఇప్పుడు నిమ్మకాయ గనక పొద్దున్నే గనక పిండుకొని గనక తాగితే, పొద్దున్నే బ్లాక్ కాఫీ గనక తాగితే అది డీటాక్సైడ్ చేస్తుంది లివర్‌ని. అంటే లివర్ ఫంక్షన్‌ని తిరిగి ప్రారంభించినట్టుగా చేస్తుంది. నీ బాడీ బతకాల్సింది లివర్ మీదే. నీ బాడీ నిమ్మకాయ బతికించలేదు. నీ బాడీ బతకాల్సింది లివర్ చేసే పని మూలానే. మరి నిమ్మకాయతో పనేంటంటే నిమ్మకాయ నీ చెడిపోయిన లివర్‌ని బాగు చేయటానికి. అర్థమవుతుందా? సో, ఇప్పుడు తోరా ఏదైతే ఉందో, దేవుడి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఎందుకు సార్ అనంటే, మలినమైన నీ మనస్సాక్షిని, మొద్దుబారిన నీ మనస్సాక్షిని తిరిగి మరలా యాక్టివ్ చేసి, నిన్ను మరలా తిరిగి సామాన్య పౌరుడిగా దేవుడి ఎదుట నిలబెట్టడం అనేది దీని ప్రధాన భూమిక. తోరా యొక్క ప్రధాన భూమిక.
సమాజం మనస్సాక్షిని ప్రభావితం చేసి తప్పుడు మార్గంలో నడిపిస్తుంటే నిజమేంటో చెప్పి మరలా మనస్సాక్షిని మరలా దేవుడిచ్చిన పవిత్రమైన మనస్సాక్షిగా మార్చటం తోరా యొక్క అసలు సిద్ధ లక్ష్యం. ఓకేనా? నెక్స్ట్, దేవుడు రేపు పొద్దున తీర్పులు ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మరి మనస్సాక్షిగా వంగే స్వభావం ఉంది కదా సార్, మరి ఇది ఎలా తీర్పుకు పనికొచ్చింది? అందుకనే దేవుడు మారిన మనస్సాక్షిని కాదు, మూల మనస్సాక్షిని తీర్పు తీరుస్తాడు. అంటే మూల మనస్సాక్షిని చూశారు, నువ్వు మార్చుకోక మునుపున్న మూల మనస్సాక్షి ఉందే, రేపొద్దున తీర్పు దీన్ని బట్టి జరుగుతుంది. ఓకేనా? మూల మనస్సాక్షిని బట్టి తీర్పు జరుగుతుంది, మారిన మనస్సాక్షిని బట్టి కాదు. సరే, మనం మనస్సాక్షిని కలుషితం చేసుకోవచ్చు, కానీ యూనివర్సల్ సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుషితం కాకుండా దేవుడు తోరాన్ని మనకందరికీ కూడా అనుగ్రహించాడు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇందాక మనస్సాక్షి ఎలా పాపం చేసిద్దో ఇది ఇలా చెప్పింది మనస్సాక్షి. ఇది మారిన మనస్సాక్షి. ఇప్పుడు మీరు చూస్తున్న మనస్సాక్షి మూల మనస్సాక్షి కాదు, మారింది. ఎలా మారింది? ఇదిగోండి ఇలా చెప్పింది. ఈ రోజుల్లో ఇదంతా కామన్లే బ్రదర్, ఏం కాదులే చేసి. దేవుడు రేపు తీర్పు తీర్చేటప్పుడు ఈ మారిన వంగిన మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చడు ఆయన ఒరిజినల్ మనస్సాక్షి ఒకటి ఉంటది, ఇదిగో ఈ ఒరిజినల్ మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు, మూల మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఓకేనా? కాబట్టి మనస్సాక్షిని అలా పెట్టేస్తే మానవ జాతికి సరిపోదు కదా, మళ్ళా త్వర ఎందుకు సార్, మళ్ళా దేవుడు వాక్యాలు ఎందుకు సార్ అని అంటే ఇందుకే వంగే మనస్సాక్షిని తిరిగి స్ట్రైక్ చేయడానికి దేవుడు ఆగినాడు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఒక ఉదాహరణ ఇస్తా. ఇదిగోండి, మనస్సాక్షి అనేది చేతికున్న వార్చ్ లాంటిదండి. మనస్సాక్షి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎనాలజీస్ మీ ముందు పెడుతున్నా. మనస్సాక్షి అనేది ఎలాంటిదంటే, మనస్సాక్షికి తోరాకి ఎందుకు తోరా ఇవ్వాల్సి వచ్చిందో క్లారిటీ చెప్తాను మీకు. ఇప్పుడు తోరా ఎందుకు లోకానికి ఇవ్వాల్సి వచ్చింది, తోరా ఎందుకు ఇశ్రాయేలీయులకి ఇవ్వాల్సి వచ్చింది అంటే అడిగి చెప్తున్నా ఉదాహరణ. మనస్సాక్షి అనేది చేతికి వార్చ్ లాంటిది. మీ అందరి చేతికి వార్చెస్ ఉన్నాయా? నాకు కూడా ఉంది వార్చ్. ఇప్పుడు సమయాన్ని మనం మార్చుకోవచ్చా లేదా? ఇప్పుడు అక్కడ ఉన్న టైం 10:10 అయిందండి, వాస్తవానికి 10:20 అయింది అనుకోండి టైం. నేను ఇప్పుడు అక్కడ 10:10 అని పెట్టా అంటే అది నా చేతుల్లో ఉంది. నేను దాన్ని 10:10 చేసుకోవచ్చు, 10:30 చేసుకోవచ్చు. మనస్సాక్షి అనేది మార్చబడింది, మార్చుకునే అవకాశం ఉంటుంది మనస్సాక్షిని. కానీ దేవుడిచ్చిన తోర మార్చుకునే లాంటిది కాదు. ఇది ఎలాంటిదంటే దేవుడిచ్చిన తోర సూర్యుడు లాంటిది. దేవుడిచ్చిన తోర సూర్యుడు లాంటిది, దీన్ని ఎవడు మార్చలేదు. నువ్వు వార్చను మార్చుకొని నువ్వు మోసం చేయొచ్చు, కానీ సూర్యుని మార్చగలవా చెప్పు. ఉదాహరణకి రైల్వే టైం ఉంది, మనకి రైల్వే టైం ఉంది. మనకి రైల్వే టైం మార్చడం అనేది సామాన్యుడి వల్ల కాదు. నీ వల్ల నా వల్ల అయితే రైల్వే టైం మార్చడం, అందరికీ రైల్వే టైం ఒకటే. కానీ రైల్వే టైం అయినా మార్చొచ్చు ఎవడు? ఈరోజు ప్రభుత్వం అనుకుంటే, ఈరోజు మనకి త్రిపుర వైపు కానీ నాగాలాండ్ వైపు కానీ చాలా ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే ఈ టైంని మారుస్తున్నారు. చాలా ప్రాంతాలు ఎందుకు టైంని అక్కడున్న వాతావరణ స్థితికి మార్చొచ్చు. ప్రభుత్వం అనుకుంటే రైల్వే టైంని మార్చొచ్చు, నువ్వు నేను అనుకుంటే మార్చలేవు. కానీ సూర్యుడిని నువ్వు నేను అనుకున్న మార్చలేవు, ప్రభుత్వాలు అనుకున్న మార్చలేవు. అది యూనివర్సల్ గా దేవుడు సెట్ చేసేసాడు. సూర్యుడు 10 నిమిషాలు వెనక్కి తీసుకెళ్ళడు, సూర్యుడు 10 నిమిషాలు ముందుకు తీసుకెళ్ళడు. ఇది నిర్దిష్టమైన సత్యం. దిస్ ఈస్ తోరా. మనస్సాక్షి వాచ్ లాంటిది, మార్చుకోవచ్చు, మార్చుకొని మనం మోసం చేసుకోవచ్చు. కానీ తోరా సూర్యుడు లాంటిది, దాన్ని ఎవడు మార్చలేడు ఈ ప్రపంచం. ఓకేనా? ఇంకొక ఎనాలజీ ఇస్తాను. మనస్సాక్షి అనేది జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు వేడిగా ఉందా లేదా అని మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం. మనస్సాక్షి అనేది ఎలాంటిది అంటే, జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు వేడిగా ఉందా లేదా సరే చెక్ చేస్తుంటారు కదా. ఏమో ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీ పిల్లలకు కానీ మీ వాళ్ళకి కానీ ఇంక్లూడింగ్ మీకు కానీ జ్వరం వచ్చినప్పుడు ఇలా చూసుకుంటాం. ఇలా చూసుకుంటాం ఎందుకు? ఇలా చూస్తాం ఎందుకు? ఎంతవరకు జ్వరం ఉంది, వీడికి ఒళ్ళు వేడిగా ఉందా లేదా చెక్ చేస్తుంటాం. అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఏమనుంది? జ్వరం ఉందో లేదో మన చేతితో తాకి చెప్పొచ్చు. కానీ మన చేయి చల్లగా ఉందనుకోండి, ఎదుటి వ్యక్తి వేడిగా అనిపిస్తాడు. ఇప్పుడు కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి బాగానే ఉన్నాను, వాడికి ఏం జ్వరం లేదు, నార్మల్ గానే ఉన్నాడు. కానీ నీ చెయ్యి చల్లగా ఉందనుకో, నీకే చెయ్యి చల్లగా అయిపోయింది అనుకో, ఈ చల్లదనం మీద ఆ నార్మల్ ఉన్న వ్యక్తి ఇక్కడ పడితే వాడికి వేడిగా అనిపిస్తుంది. అప్పుడు నువ్వేమనుకుంటావు? వాడికి జ్వరం వచ్చింది అనుకుంటా, జ్వరం వాడికి రాలా, నీ చేతిలో చల్లదనం వచ్చింది. అర్థమవుతుందా?
మనస్సాక్షి ఇలానే పనిచేస్తుంది కొన్నిసార్లు. నెక్స్ట్ మన చెయ్యి కనుక వేడిగా ఉంటే వాడు చాలా ఇప్పుడు నీ చెయ్యి భయంకరమైన వేడిగా ఉందనుకోండి, వాడికి నిజంగా జ్వరం వచ్చినా ఇప్పుడు నీ చెయ్యి ఒక 30 డిగ్రీల వేడిలో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీ చెయ్యికి ఇప్పటికే 30 డిగ్రీస్ వేడి నీ చెయ్యి నిండా వచ్చేసింది. ఎదుటోడికి ఉదాహరణకి 25 ఉందనుకో, ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా ఏమి ఉండవు. ఇప్పుడు నిజంగా వాడికి జ్వరం వచ్చినా నీ చెయ్యి వేడిగా ఉండటాన్ని బట్టి వాడికి చల్లగానే నార్మల్ గా అనిపిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఎందుకు చెప్పానంటే ఇందాక చెప్పినట్టుగా అత్త కూతురుని చూసినప్పుడు వాడికి తప్పుడుగా అనిపిస్తుంది, వాడు పిన్ని కూతుర్ని చేస్తున్నట్టు మనకి తప్పుడుగా అనిపిస్తుంది. ఇలాగా అంటే నీ కల్చర్ని బట్టి ఆలోచిస్తే వాడికి తప్పు అనిపిస్తుంది, వాడిని బట్టి ఆలోచిస్తే నీ తప్పు అనిపిస్తుంది. మనస్సాక్షి ఇలాగ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా చేత్తో తాకి చెప్పడం, ఇది కొన్నిసార్లు తప్పుడు రిజల్ట్ ఇచ్చింది, ఇది కొన్నిసార్లు తప్పుడు రిజల్ట్ ఇచ్చింది మారిన మనస్సాక్షి. కాబట్టి మనకి దేవుడిచ్చిన తోర థర్మామీటర్ లాంటి. థర్మామీటర్ని ఎవడు ఏం చేయలేడు. థర్మామీటర్ని నువ్వు చల్లటి చేతులతో దాన్ని పట్టుకొని వాడి నోట్లో పెట్టా, అప్పుడే పొయ్యి దగ్గర అగ్ని రాజేసుకొని ఒళ్ళంతా వేడైపోయిన తర్వాత థర్మామీటర్ తీసుకొచ్చి వాడి నోట్లో పెట్టా, కరెక్ట్ టెంపరేచర్ చూపిస్తుంది. ఒక పాయింట్ ఎక్కువ చూపించదు. 1 or 2 degrees ఉందండి మీకు జ్వరం, చేత్తో పట్టుకుంటే తెలియదు. చేత్తో పట్టుకుంటే ఏం తెలిసిద్ది? జ్వరం ఉందో లేదో తెలిసిద్ది చాలా సార్లు. చేత్తో పట్టుకుంటే బేసిక్ అర్థమైందండి, ఓకే వీడికి ఫీవర్ ఉంది అంతవరకు తెలియదు. ఎంత ఉంది, అది ఎంత తీవ్రంగా ఉంది, అది లో ఫీవరా హై ఫీవరా తెలియదు. థర్మోమీటర్ దాన్ని నిర్ధారిస్తుంది. తోరా కూడా ఒకటి పాపం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని మోహపు చూపుతో చూస్తే పాపం, అది మనస్సాక్షి చెప్తే అది ఎట్లాంటి పాపం, అది దేవుడి దృష్టిలో ఎంత ఘోరమైన పాపం మనస్సాక్షి చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చెప్పాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడు వ్యభిచారం చేయించున్నాడు అంటే ఇది తక్కువ ఫీవర్ ఏం కాదు, ఇది హై ఫీవర్ ఏరా ఇది. అంటే తోరా అనేది కానీ దేవుడి వాక్యం అనేది కానీ థర్మామీటర్ దాని తీవ్రత కూడా చెప్తుంది నీకు. సో మానవుడికి తీవ్రత కావాలి కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం అవసరత ఏర్పడింది ఈ ప్రపంచానికి. ఓకేనా? ఇంకొక ఎనాలజీ చెప్తాను. మనస్సాక్షి అనేది ఇప్పుడు ఒక తాపి మేస్త్రి ఉన్నాడు. తాపి మేస్త్రి గోడ కట్టాడు. గోడ కట్టినప్పుడు అది చూస్తాడు కదా, ఎలా ఉంది గోడ అని చూస్తాడు, ఇలా వంగి చూస్తుంటాడు. ఇలా చూసినప్పుడు కొన్నిసార్లు మనకు వంకరలు కనపడవు గోడలో, ఎందుకంటే కళ్ళు ఏమంత యాక్యురేటెడ్గా ఉండవు కదా. కొన్నిసార్లు గోడ కొద్దిగా వంగు ఉంటుంది, అది కొన్నిసార్లు అర్థం కాదు మనకి. ఖాళీ చేయరా అని చెప్పి అడవుడిగా డాబా కట్టేస్తాం కళ్ళుతో కనుక చూస్తే. చివరికి అది మొత్తం కట్టిన తర్వాత పగి కింద పడిపోవచ్చు, కూలిపోవచ్చు, ఆ గోడ ఛిద్రమైపోవచ్చు కదా. కానీ దేవుడిచ్చిన తోరా ఎలాంటిది అయ్యానంటే అది ఒక మట్టపు గుడ్డు లాంటిది. కరెక్ట్గా ఎంత వంగింది, దాన్ని ఎంత సరి చేయాలి, ఎంత లోపలి వైపు వంగింది, ఎంత బయట వైపు వంగింది, ఎంత ఎత్తు పల్లాలు మొత్తం చెప్పేసి. సో తోరా అనేది మట్టపు గుండు లాంటిది, మనస్సాక్షి అనేది కళ్ళతో చూసింది అన్న. అంటే దేవుడు తోరానివ్వటానికి మరొకటి ఏం కారణం ఏంటంటే, ఒకటి మనస్సాక్షిని ప్యూరిఫై చేయటానికి దేవుడు తోరానిచ్చింది. రెండోది మనస్సాక్షి అనే దాని ద్వారా అర్థం కాని ఎన్నో విషయాలను, మనస్సాక్షి ద్వారా తీవ్రతను కొలవలేని ఎన్నో పాపాలను పక్కా తీవ్రతతో కొలిచి మరీ ఇచ్చేటువంటిది తోర. అందుకని దేవుడు తోరాని ఇవ్వాల్సి వచ్చింది. అందుకని ప్రపంచానికి ఆయన ఒక లిఖిత పూర్వకమైనటువంటి, అది కొత్త నిబంధన అయినా పెట్టుకో, అది కొత్త నిబంధన కానివచ్చు, అది పాత నిబంధన కానివచ్చు, దేవుడు వీటిని ఎందుకు ఇచ్చాడంటే తీవ్రతతో సహా, అది ఎంత పాపమో సహా నీకు ఇవ్వటానికి దాన్ని ఇచ్చాడు. ఓకేనా? సో తోరాలు ఇవ్వటానికి వెనక ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయన్నమాట. ఓకేనా? మనకి 1/2 hour అయిపోయింది కాబట్టి ఇక మనం తోరా నుంచి బయటపడి అది తప్పుదారి పట్టే అవకాశం ఉందని తెలిసి, ఏది మనస్సాక్షి తప్పుదారి పట్టే అవకాశం ఉందని తెలిసి ఆయన ఒక స్థిరమైన ప్రమాణాన్ని అంటే అబ్సల్యూట్ స్టాండర్డ్ అంటారు, ఒక స్థిరమైన ప్రమాణాన్ని ఇచ్చాడు. ఇదే ధర్మశాస్త్రం. స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో యూనిఫామ్స్ ఉండవు. స్కూల్లో ఈ రోజే స్కూల్స్ ఓపెన్, రేపు సమ్మర్లో వెంటనే జూన్లో ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా, వెంటనే ఎవడు యూనిఫామ్ వేసుకొని పోడు. జనరల్ గా ఎవరికి ఇష్టమై, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఒక 4 రోజుల పాటు వదిలేస్తాయి. ఓకేనా? తర్వాత పట్టుకుంటారు. తర్వాత అందరికీ ఒక రూల్స్ ఇస్తారు, ఒక రెగ్యులేషన్స్ ఇస్తారు. స్కూల్ ప్రారంభమైన కొత్తలో 1 గంట లేటుకి వచ్చినా ఏమనరు, ఏరా ఎంతసేపు రా లేటుకి వచ్చేదని కూడా ఏమనరు.
స్కూల్ ప్రారంభమైన కొత్తలో పీరియడ్స్ కూడా పెద్దగా జరగవు కదా. స్కూల్లో అంత పకడ్బందీగా పీరియడ్స్ కూడా ఏం జరగవు. చూసి చూసినట్టు వదిలేస్తారు. కానీ స్కూల్ పెరుగుతున్న కొలది, కాలం మారుతున్న కొలది దానికి ఒక స్టాండర్డ్ టైమింగ్ ఉంటది. లేట్‌గా వస్తే తిడతారు. యూనిఫార్మ్ ఖచ్చితంగా వేసుకోవాలి. ప్రతిదీ రూల్స్ వస్తాయి. సో తోరా అనేది కూడా స్టాండర్డ్, అబ్సల్యూట్ స్టాండర్డ్‌గా దేవుడు మార్చాడు. అందరూ దారి తప్పుతారు కదా అని. కాబట్టి తోరాని దేవుడు ఇవ్వటానికి కలిగినటువంటి కారణం, ప్రధాన కారణం, ముఖ్య కారణం ఇదనమాట. ఒకటి, మనస్సాక్షిని ప్యూరిఫై చేయటానికి. రెండోది, ఆ మనస్సాక్షి కూడా పట్టుకోలేని ఎన్నో విషయాలను తీవ్రతతో సహా చెప్పటానికి. ఇప్పుడు అందుకనే మనస్సాక్షి కూడా తోరాలో ఇంక్లూడ్ అయ్యి ఉంటది. దేవుడు చాలా చక్కగా డిజైన్ చేశాడు తోరాని. ఎలా డిజైన్ చేశాడంటే, మనస్సాక్షిలో ఉన్నవన్నీ తోరాలో పెట్టేశాడు. మనస్సాక్షిలో ఉన్న డేటా మొత్తాన్ని షేర్ చేసేసాడు తోరాలో. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఫోన్ కొన్నారనుకోండి, పాత ఫోన్‌లో ఉన్న వాటన్నిటిని వాట్సాప్‌ని గాని, కాంటాక్ట్స్‌ని గాని, ఫోటోస్‌ని గాని ఏం చేస్తాం మనం? ఒకే వైఫైకి పాత ఫోన్‌ని, కొత్త ఫోన్‌ని కనెక్ట్ చేసి దీనిలో ఉన్న డేటా మొత్తాన్ని దానిలోకి షేర్ చేస్తాం కదా. అలానే దేవుడు కూడా మనస్సాక్షిలో ఉన్న 80% డేటా, ముఖ్యమైన డేటా మొత్తాన్ని కూడా తోరాలో ఇంక్లూడ్ చేసేసాడు. నీ పొరుగుని ప్రేమించు, నీ పొరుగోడి భార్యను కూడుకోవద్దు, నీ పొరుగుని హత్య చేయొద్దు, నీ పొరుగులను రేప్ చేయొద్దు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనస్సాక్షిలో ఉన్న డేటాను దీన్ని తోరాలోకి షేర్ చేశాడు. ఎందుకు తోరాలోకి షేర్ చేశాడు? ఆల్రెడీ మనస్సాక్షిని కూడా తోరాలో పెడతాను బట్టి రేపొద్దున రెండో రాకడ వచ్చినప్పుడు ఇక వీడికి తోరాతో తీర్పిస్తే సరిపోయింది. వీడికి మనస్సాక్షి అవసరం లేదు ఇక. అందుకని ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుతారు ధర్మశాస్త్రం చదివే వాళ్ళు. ఎందుకు సార్ అని అంటే, ఆల్రెడీ మనస్సాక్షిలో ఉన్న డేటా మొత్తాన్ని దేవుడు ఆల్రెడీ ఇక్కడ పెట్టాడు. మీకు లా గురించి నేను తర్వాత చెప్తానండి. లా ఎన్ని రకాలు, మోరల్ లా ఎలా ఉంటది, సివిల్ లా ఎలా ఉంటది, సెరమోనియల్ లా ఎలా ఉంటది, ఎజర్కీం అంటే ఏంటి, మిష్పాటీం అంటే ఏంటి, ఇవన్నీ మీకు తర్వాత చెప్తా. సో ఎందుకు ప్రపంచానికి దేవుడు గ్రంథం ద్వారా తీర్పిస్తున్నాడంటే, నీ మనస్సాక్షి కూడా గ్రంథంలో ఉంది ఇక్కడ. దేవుడు ఆ డేటాను కూడా ఇక్కడ షేర్ చేసేసాడు. కాబట్టి ఇక్కడ నీకు గ్రంథం ద్వారా తీర్పిస్తే అయిపోదు. సో అక్కడ దేవుడు కొన్ని లాజిక్స్ ఉన్నాయి. అదంతా కూడా మీకు పాలియన్ లెటర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఒక మాటలో చెప్పాలంటే తోరా ఎలాంటిదంటే ఒక అద్దం లాంటిదంటే, అద్దం మన ముఖం మీద ఉన్న మురికి ఎలాగైతే దాచకుండా చూపిస్తుందో ధర్మశాస్త్రం మనలో ఉన్న పాపాన్ని అలా చూపిస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ గా మనస్సాక్షి అనేది నీటి గుంట అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళ గుంట ఉంటది కదా, నీళ్ళ గుంట. నువ్వు నీళ్ళ గుంటలోకి వెళ్ళి ఇలా ఒంగోని చూసావు, నీ ఫేస్ కనపడిద్దా? కనపడింది. కానీ నీ ఫేస్ మీద ఉన్న మురికి, నీ కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు కనపడతాయా? కనపడదు. అంటే కనపడింది, నిన్ను నీకు చూపిస్తుంది, కానీ నీళ్లు క్లారిటీగా నీకు చూపించు. కానీ తోర అద్దం లాంటిది. ఎల్లంగానే ఎక్కడ మొట్టుకు వచ్చింది, ఎక్కడ ర్యాష్ వచ్చింది, ఎక్కడ ఎర్రబడింది మాత్రం చూపించబడింది. ఓకేనా? సో అలాగన్నమాట. దేవుడి ప్రపంచానికి అవసరం అనుకున్నాడు. రైట్. ఇది ఇశ్రాయేలుకి ఎందుకు ఇచ్చాడు అని అంటే, దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వడానికి కూడా కారణం ఉంది. అదేంటంటే నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం కదా. దేవుడు నిర్గమాకాండాన్ని దేవుడు ఎందుకు ఇశ్రాయేలుని ఎంచుకోవాల్సి వచ్చింది, దేవుడు ఎందుకు ఇశ్రాయేలు అనే ఒక జనాంగాన్ని ఎంచుకొని వాళ్ళకి తోరా ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, ఎక్సోడస్ చాప్టర్ 19 వర్స్ నెంబర్ 6, నిర్గమాకాండం 19:6. సమస్త భూమి నాదే కదా అంటే భూమి మొత్తం దేవుడిదేనట. అయితే అంతా భూమి నాదే అయినా, అందరు జనులు నా వాళ్ళేమైనా, మిమ్మల్ని ఎందుకు నేను స్పెసిఫిక్ గా ఎంచుకున్నానంటే, మీరేదో అందగాళ్ళని కాదు, లేదంటే మీరేదో తెలివిగల్లోళ్ళని కూడా కాదు. ఎందుకంటే మీరు ఆదికాండం మొదటి నుంచి చూడండి, తెలివిగల్లోళ్ళు, యూదుల కంటే తెలివిగల్లోళ్ళు కనానీయులు. ప్రపంచంలో గాజుల్ని కనిపెట్టిన మొదటి జాతి కనానీయులు. ప్రపంచంలో ఆల్ఫాబెట్స్ ని కనిపెడతంలో ప్రధాన భూమిక పోషించింది కనానీయులు. ప్రపంచంలో ఓడల నిర్మాణం అంతెందుకు, మీరు ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను సందర్భం చదవండి. ఆదికాండం 4వ అధ్యాయంలో ఇనప వస్తువుల్ని కనిపెట్టింది కయ్యను నుంచి వచ్చినటువంటి వాళ్ళే, మ్యూజిక్ ని కనిపెట్టింది కయ్యను నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అంటే కయ్యను నుంచి వచ్చిన వాళ్ళు చాలా కనిపెట్టారు టెక్నాలజీలో. యూదులు బానిసలుగానే బతికారు చాలా కాలం పాటు. కానీ మిమ్మల్ని ఎంచుకుంది మీ తెలివి వల్ల, మీ జ్ఞానం వల్ల కాదు. మిమ్మల్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే, యాజక రూపకమైన రాజ్యముగాను. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇశ్రాయేలుని దేవుడు ఎన్నుకోవటానికి కూడా కారణం ఏంటంటే, యాజక రూపమైన రాజ్యం అట వీళ్ళు. యాజక రూపమైన రాజ్యం అట వీళ్ళు. అంటే ప్రీస్ట్లిక్ కింగ్డమ్ అట వీళ్ళు. ప్రీస్ట్లిక్ కింగ్డమ్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇశ్రాయేలు మొత్తం 12 గోత్రాలు కదా. 12 గోత్రాలలో దేవుడు గురించి వీళ్ళకి చెప్పి,
దేవుణ్ణి ఈ 11 గోత్రాలని దగ్గర చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే లేవీయులు. అంతే కదా. యాజకులు ఎవరు? లేవీయుల పని ఏంటి? మిగతా ఇశ్రాయేలు గోత్రికులందరినీ కూడా దేవుడికి ధర్మశాస్త్రం చెప్పి దగ్గర చేయటం. ఇది మీకు అర్థమైతే లేవి ఏ పాత్ర అయితే ఇశ్రాయేలు జాతిలో పోషించాడో, లేవీయులు ఏ పాత్ర అయితే ఇశ్రాయేలు జాతిలో పోషించాడో, యావత్తు ఇశ్రాయేలు రాజ్యం ప్రపంచానికి లేవీయులాగా వర్క్ చేయాలి. మీకు అర్థమైందా? ఇశ్రాయేలు రాజ్యం మొత్తం కూడా యాజక రాజ్యం. యాజక రాజ్యం అంటే మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికన్స్ ని, ఇండియన్స్ ని, చైనీస్ ని, మయన్స్ ని అందరినీ కూడా దేవుడి దగ్గరికి తీసుకురావాల్సిన యాజక రాజ్యం వీళ్ళు. ఇశ్రాయేలు మిగతా గోత్రాలను దేవుడి దగ్గర తీసుకురావాల్సింది లేవి వాడైతే, సమస్త ప్రపంచాన్ని దేవుడి దగ్గరికి తీసుకురావాల్సింది ఈ ఇశ్రాయేలు జాతి. అందుకని అన్నాడు ఇక్కడ యాజక రూపమైన రాజ్యముగాను ఇంకా పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పును. ఓకేనా. కాబట్టి యాజకుడు అంటే ఏంటి సార్ అని అంటే, హిబ్రూ భాషలో యాజకుడు అంటే అర్థం ఏంటంటే కనెక్టింగ్ ద బ్రిడ్జ్. కనెక్టింగ్ బ్రిడ్జ్ అంటే అటోలను ఇటు కలిపేవాడు యాజకుడు. ఆదాము కూడా యాజకుడేనండి. మీకు ఈ లెటర్ ఎప్పుడు చెప్పొచ్చు అంటే, నేను జెనిసి సంఖ్యాకాండంలో టెబెర్నాకిల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బాగా అర్థమవుతుంది. టెబెర్నాకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. టెబెర్నాకిల్ అంటే ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యాజకుడు అంటే ఏంటో అసలు హిబ్రూ రూట్ వార్డ్స్ లోకి మనం వెళ్దాం. అప్పుడు ఇప్పుడు అనవసరం. ఓకేనా. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు యొక్క బాధ్యత ఇది. ఏంటి ఇశ్రాయేలు యొక్క బాధ్యత? జనాలందరినీ, ఇదిగోండి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ పర్వతం మీద దేవుడు ఉన్నాడు. ఈ పర్వతం మీద ఉన్న దేవుడు ఇటువైపు జనాలు ఉన్నారు, ఇటువైపు జనాలు ఉన్నారు. అంటే అన్ని జనులు, అంటే వీళ్ళందరూ కూడా అన్ని జనులు, అందరు అన్ని జనుడు అనమాట. వీళ్ళందరినీ దేవుడి దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళందరినీ కలపాల్సిన బాధ్యత ఇశ్రాయేలు దేశం. ఆ బాధ్యత దేవుడు ఇశ్రాయేలుకి అప్పచెప్పి, అసలు ఇశ్రాయేలు ఎన్నుకోవటానికి కూడా కారణం ఇది. వాళ్ళేందో పెద్ద పొడి చేసే వాళ్ళని కాదు, వాళ్ళేందో పెద్ద పరమ పవిత్రులనేవి కాదు. దేవుడు వాళ్ళు ఎందుకు లేకుండా అంటే, నా ప్రజలైన అన్ని జనులందరూ కూడా నిన్ను చూసి నా దగ్గరికి రావాలిరా. నా ప్రొడక్ట్ నువ్వు, నిన్ను చూసి జనాలందరూ నా దగ్గరికి రావాలి. అది అంటే ఒక మాటలో చెప్పాలంటే మోడల్ విలేజ్ అనమాట. ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో ఎక్కడికో వెళ్ళానండి, గుర్తులేదు నాకు. సభల్లో వెళ్తున్నప్పుడు కారులో అక్కడ ఆగాను. మోడల్ విలేజ్ అని కనపడింది. మోడల్ విలేజ్ ఇక్కడ ఆంధ్రాలో అయితే కాదు, అది మోడల్ విలేజ్ అని కనపడింది ప్రభుత్వం. మోడల్ విలేజ్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచం తోరాన్ని చూసి దేవుడి దగ్గరికి రాకూడదు. మన చెప్తారు, ప్రపంచం తోరాన్ని చూసి దేవుడి దగ్గరికి రాకూడదు. జాగ్రత్తగా వెళ్ళి, ప్రపంచం తోరాన్ని చూసి దేవుడి దగ్గరికి రాకూడదు. ఆ తోరా అనుసరిస్తున్న ఇశ్రాయేలీని చూసి దేవుడి దగ్గరికి రావాలి. తోరా అనేది పుస్తకం, కానీ తోరా అనుసరిస్తున్నటువంటిది ఇశ్రాయేలు జాతి. ఇశ్రాయేలు జాతి ప్రవర్తనను చూసి దేవుడి దగ్గరికి రావాలన్నమాట జనాలందరూ. ఓకేనా. రైట్. ఇదొక శిక్షణా కేంద్రం, ఇదొక మోడల్ విలేజ్. ఆ మోడల్ విలేజ్ ని చూసి జనాలందరూ ఆకర్షితులై, అయ్యా బాబు మేము కూడా వస్తాం, మేము కూడా జాయిన్ అవుతాం. డ్వాక్రా ఉంది, డ్వాక్రాలో ఎవరో ఒకరు జాయిన్ అవుతారు. అంతే కదా. ఈ రోజు ఇక్కడ నా అక్క చెల్లెలు ఎవరైనా డ్వాక్రాలో ఉన్నారమ్మా, డ్వాక్రాలో ఎవరో ఒకరు జాయిన్ అవుతారు. కొన్ని బెనిఫిట్స్ మీరు పొందుకుంటారు. మీ కుటుంబం కాస్త అప్పులు తీర్చుకొని మంచి స్థాయికి వెళ్ళి తక్కువ వడ్డీతో అది చూస్తారు. చూసి పక్కింటి వాళ్ళు కూడా ఏమొస్తారు, అక్క నీవు కూడా డ్వాక్రాలో జాయిన్ అవుతాను అక్క. ఎందుకంటారు? నీ బ్రతుకు మారాలి. నీ బ్రతుకు మారి నువ్వు ఆర్థికంగా ఒక మంచి స్థితిగతి కనుక వెళ్తే అప్పుడు ప్రజలు కూడా చూసి దానిలో జాయిన్ అవ్వాలి. అది దేవుడి ఉద్దేశం. దేవుడితో ప్రపంచం కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే ఇశ్రాయేలు బ్రతుకు బాగుండాలి. ఇశ్రాయేలు బ్రతుకు బాగాలంటే ప్రపంచం మొత్తం చూడగలగాలి. ప్రపంచం మొత్తం చూడాలంటే ఎక్కడ పెట్టాలో వీళ్ళని అక్కడ పెట్టాలి. అందుకని 3 ఖండాలకు మధ్యలో బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ లో పెట్టాడు. అందుకని తీసుకొని వచ్చి ఎందుకంటే ప్రపంచం మొత్తం చూడదగిన ప్లేస్ కాబట్టి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానం చెప్తున్నా. మత్తయి సువార్త 5:14-16 వచ్చిన, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఎందుకు యెరూషలేం కొండ మీదే ఉంది? నిజంగా యెరూషలేం ఎంత గొప్పదంటే, యెరూషలేం దేవుడు ఎంత చక్కగా డిజైన్ చేశాడండి. జెరూసలేంని ప్రపంచం మొత్తానికి వారధి లాంటిది ఇశ్రాయేల్. అటు పోతే యూరప్, ఇటు పోతే ఆఫ్రికా, ఇటు పోతే ఆసియా. ఇది మధ్య. ఈ మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలు పైన, కొండ పైన యెరూషలేం ఉంటుంది. అంటే ప్రపంచం మొత్తానికి ఇశ్రాయేలు మధ్యలో ఉంటే
ఇశ్రాయేలుకి యెరూషలేం పైనుండి మధ్యలో ఉంటుంది కొండ మీద. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తానికి కూడా ఇశ్రాయేల్ ఒక దీపస్తంభం లాంటిది. అక్కడున్న మందిరం ఒక లైట్ హౌస్ లాంటిది. అర్థమవుతుందా? అక్కడ ప్రవర్తనను చూసి ప్రపంచం తన దగ్గరికి రావాలనుకున్నాడండి దేవుడు. అందుకని అన్నాడు చూడండి. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని, అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మరి దీపం చేసినప్పుడు ఎవడు కింద పెట్టడు. మీ ఇంట్లో ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు కొవ్వొత్తి వెలిగితే బుద్ధున్నోడు ఎవడు కింద పెట్టడు. ఒక దాని మీద పెడతాడు. నేను కూడా లైట్ హౌస్ లో పెట్టాడు ఇశ్రాయేల్ అని చెప్తున్నాడు ఆయన. సో ఇది ఇంతవరకు మనకి ఇంకా మ్యాటర్ ఉండలే కానీ ఇంకెంతతో మనం దీన్ని పులి స్టాప్ పెడతాం. దేన్ని? ఇశ్రాయేల్ దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, తోరా అవసరత ఎందుకు ఏర్పడింది. ఇప్పుడు మీకు అర్థమైందమ్మా? ఈరోజు హోంవర్క్ లో దీన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయండి. తోరా ఎందుకు? సింపుల్ 2 రీజన్స్. పాడైపోయిన మనస్సాక్షిని ప్యూరిఫై చేసి రేపు 2వ రాకల్లో దాన్ని వాడబడతానికి. 2 మనస్సాక్షి చెప్పలేనటువంటి ఎన్నో సంగతుల్ని తీవ్రతతో సహా సుస్పష్టంగా థర్మామీటర్లా చెప్పడానికి, ఒక మట్టపు గుండులా చెప్పడానికి, ఒక యూనివర్సల్ ట్రూత్ అనేది, ఒక అబ్సల్యూట్ స్టాండర్డ్ అనేది ఉండాలి కాబట్టి. ఓకేనా? ఈ సింపుల్. నెక్స్ట్ తోరా అవసరత అయిపోయింది కదా, మనకి తోరా అవసరత అయిపోయింది. ఇప్పుడు మనం ఈ తోరాని ఎవరు రాశారు? ఈ తోరాని ఎవరు రాశారు? ఎందుకంటే ఈ తోరాని ఎవరు రాశారు అనేటువంటి ఈ ప్రశ్న, ఎందుకంటే నెక్స్ట్ మనం ఇది అయిపోతే హెర్మెన్యూటిక్స్ ఉన్నాయి. అసలు హెర్మెన్యూటిక్స్ అయితే నాకేమనిపించిందంటే అదే ఒక 4 రోజులు చెప్పాలనిపించింది నాకు. కేవలం హెర్మెన్యూటిక్స్ మీద మేము చేసిన వర్క్ ఇంకా పెండింగ్ లో ఉండగా 1000 పేజీల పైన ఉంది. 1000 పేజెస్ ఉంది ఓన్లీ హెర్మెన్యూటిక్స్ మీద. కాబట్టి మీకు జస్ట్ నెక్స్ట్ 2 days లో నేను హెర్మెన్యూటిక్స్ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే అది కనీసం 2 classes అయినా చెప్తే తప్ప మీకు బేసిక్ అర్థం కాదు. అందుకని ఓకేనా? కాబట్టి మనం గ్రంథకర్తృత్వాన్ని త్వరగా మనం ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం. రైట్. ఈ ధర్మశాస్త్రం ఎవరు రాశారంటానికి ప్రపంచవ్యాప్తంగా 9 రకాల థియరీలు ఉన్నాయండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న తోరా ఎవరు రాశారు బాబు అని అడిగితే ప్రపంచంలో 9 రకాలుగా మేధావులు సమాధానాలు. మేధావులు అంటే వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మనం అంటున్నాం మేధావులు అంటే. 1 ప్రపంచం అంతా అంటే క్రైస్తవ సమాజంలో కూడా కొంత క్రైస్తవ సమాజం కాకుండా మెజారిటీ మెయిన్ స్ట్రీమ్ క్రిస్టియానిటీ కానీ జుడాయిజం, వీళ్ళందరూ నమ్మేది ఏంటంటే మొజాయిక్ ఆదర్శిప్ థియరీ. ఏ థియరీ? మొజాయిక్ ఆదర్శిప్ థియరీ అంటే ఏంటంటే మోషేనే రాశాడు అని నమ్మటం. ఎందుకంటే మన క్రిస్టియన్స్ లో కూడా కొంతమంది దీన్ని నమ్మరు. మన క్రిస్టియన్స్ గా చెప్పుకునే వాళ్ళలో కూడా అబ్బాయి లేదులేండి, మోషే రాశాడంటే మోషే రాశాడని కాదులే సార్, తర్వాత కాలంలో ఎజ్రా గారు రాసుండొచ్చులేండి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే మెయిన్ స్ట్రీమ్ క్రిస్టియానిటీ అన్నాడు. మోషే రాశాడు అనేది అందరూ మెయిన్ క్రిస్టియానిటీ కానీ జుడాయిజం కానీ, ఇంక్లూడింగ్ గట్టిగా మాట్లాడితే మేబీ ఖురాన్ కూడా కొంతవరకు దీన్ని అంగీకరిస్తుంది. అంటే ఖురాన్ చెప్పేది ఏంటంటే తౌరాత్ అంటారు. ఖురాను పరిభాషలో ధర్మశాస్త్రాన్ని తౌరాత్ అంటారు, మనం తోరా అంటాం. తౌరాత్ కాబట్టి వాళ్ళ మధ్యలో కరెక్ట్ అయిందని చెప్తారు ఆయన. అలాగా అక్కడ తేడా కొట్టింటారు. రైట్, ఓకేనా? నెక్స్ట్ డాక్యుమెంటరీ హైపోథీసిస్ థియరీ. దీని జేఈడిపి థియరీ అంటారు. మెయిన్ జేఈడిపి. ఇది మెజారిటీ విమర్శకులు నమ్మేటువంటి థియరీ. అంటే తోరా జేఈడిపి థియరీని బైబిల్ని తోసిపుచ్చే వాళ్ళు కానీ, బైబిల్ని నమ్మని వాళ్ళు కానీ, నాస్తికులు కానీ, బైబిల్ అంటే గిట్టని వాళ్ళు కానీ, బైబిల్లోనే మేము అతి మేధావులం అని చెప్పుకునే వాళ్ళు కానీ, చాలా మంది నమ్మేటువంటి ప్రధానమైనటువంటి థియరీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ జేఈడిపి. జేఈడిపి థియరీ జర్మనీ కానీ, యూరోపియన్ నేషన్స్ లో కానీ, అమెరికాలో కానీ క్రిస్టియానిటీ కౌంటర్ చేయడానికి, క్రిస్టియన్స్ మోషే రాశాడు అని చెప్పినప్పుడు, జుడాయిజం మోషే రాశాడు అని చెప్పినప్పుడు మనకు కౌంటర్ చేసేటప్పుడు కానీ వాళ్ళు ఎక్కువగా ఉపయోగించే థియరీ ఏదంటే జేఈడిపి. నెక్స్ట్ ఇంకొక థియరీ కూడా ఉంది, అదేంటంటే ఫ్రాగ్మెంటరీ థియరీ.
ఫ్రాగ్మెంటరీ థియరీ అంటే ముక్కలు అతికించడం. ఫ్రాగ్మెంట్స్ అంటే ఏంటంటే ముక్కలు అతికించారు. వీటి గురించి వివరిస్తాలేండి మీకు. సప్లిమెంటరీ థియరీ ఇంకా చాలా ఉన్నాయి. ఇలా మీకు సప్లిమెంటరీ థియరీ ఉంది. ఎజ్రా రీరైటింగ్ సిద్ధాంతం కూడా ఉంది. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ రాజైన యోషియా ఉన్నాడు కదా, రాజైన యోషియా, యెహోయాకీము నాన్న యోషియా గారు, రాజైన యోషియా, ఈ జొసాయా రాజు ఎవరైతే ఉన్నాడో అతనే దీన్ని కల్పించాడనే వాళ్ళు కూడా ఉన్నారు. యోషియా రాజే కావాలని కల్పించేశాడండి బాబు తోరాని. ఎందుకంటే ఒక మతాన్ని కోల్పోతున్నాం, విగ్రహారాధన అయిపోతుంది, నాకు పట్టు రావాలని చెప్పి యోషియానే కావాలని కల్పించి మరీ రాపించాడనే వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు అసలు ఇవంతా లేదు. ఎజ్రా అనేటువంటి ఆయన, ఎజ్రా గారు ఉన్నారు కదా బైబిల్లో, నెహమ్యా ఎజ్రా నెహమ్యా. ఎజ్రా బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత ఆయన అంతకుముందు ఉన్న కథలన్నిటి పట్టుకొని ఆ కథలన్నిటి ఆది కాండం ఇలా జరిగి ఉండొచ్చు, నిర్గమాకాండం అలా ఆల్రెడీ ఓరల్ ట్రెడిషన్స్ గా ఉన్న వాటన్నిటి కూర్చొని ఎజ్రా గారు రాశారు తోరాన్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీన్ని ఎజ్రా రీరైటింగ్ థియరీ అంటారు దీన్ని. నెక్స్ట్ ది స్టేట్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఇందాక మీకు చెప్పే కదా, యోషియా ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి తన ప్రజల్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి రాశాడు దీన్ని అనేవాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఎవాల్వింగ్ ట్రెడిషన్ అంటే అర్థం ఏంటంటే, ఎవాల్వింగ్ ట్రెడిషన్ అంటే ఇది ఒకడు కూర్చొని ఒక దగ్గర కూర్చొని రాసింది కాదు. ఆల్రెడీ విక్రమార్క బేతాళ కథలు ఉంటాయి కదా, విక్రమార్క బేతాళ కథలు, అలాగా ఈ కథలన్నీ అప్పుడు తిరుగుతుంటాయి. ఒకనాడు అబ్రహం గారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన లాగుని తీసుకొని ఇది ఒక కథ ఆల్రెడీ ఉండేది. యాకోబు అనే ఆయన ఒక ఆయన ఉండేవాడు, ఆయన దేవదూత ఒకసారి పోరాటం చేశాడంటారా అని ఆల్రెడీ ఒక కథ ఉండేది. ఇస్సాక్ అనే ఒక కుర్రోడు ఉండేవాళ్ళు అంటారు చిన్నప్పుడు, ఆ కుర్రోడు కొడమైన తీసుకెళ్లి బలిస్తుంటే ఆ కుర్రోడు ఏం అనలేదంటారా. ఇలాంటి కథలు ఆల్రెడీ ఉన్నాయి. అక్కడ ఉన్న కథని, ఇక్కడ ఉన్న కథని, ఇక్కడ ఉన్న కథని తీసుకొని వచ్చి ఒక చక్కటి సినిమా చేశారు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకు కొన్ని ఆధారాలు కూడా లేకపోలేదు, వీళ్ళకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది మీకు ఎనోక్రనిజం అనే టాపిక్ లో మేబీ నేను చెప్పొచ్చు అనుకుంటున్నాను. ఎందుకు మేబీ అన్నానంటే దీనికంటే ఇంపార్టెంట్ మనకు ఉన్నాయి కాబట్టి. మొజాయిక్ ఆధార్ థియరీ చెప్పాను కదా మీకు. ఇప్పుడు జేఈడిపి థియరీ చేద్దాం. మొజాయిక్ ఆధార్ థియరీ అంటే ఏం లేదు, అదే ఇందాక నేను చెప్పింది, మోషే గారు రాశారంటారు, సింపుల్, అది అయిపోయింది. అదంతా మనం నమ్మేదే, మీరు నా మీద ఈయన మీద, అదే దాని గురించి డిస్కషన్ ఎక్కువ అనవసరం. జేఈడిపి థియరీ గురించి ఆలోచిద్దాం. జేఈడిపి థియరీ ఇది రావటానికి గల కారణం ఏంటి? ఏ థియరీ కూడా ఊరకనే రాదు, గుర్తుపెట్టుకోండి. మనకి తోరాలోని ఏ వాక్యం అయితే ఊరకనే ఎలాగైతే రాదో, ప్రపంచంలో ఉన్న థియరీలు కూడా ఊరకనే ఒక గాలి గన్నయ్యగాడు కూర్చొని గాలి ఆలోచనలు చేసి వాడు బుర్రలో నుంచి ఏవి తీడు. వాడు బైబిల్లోని కొన్ని ఎవిడెన్సెస్ ఇస్తాడు, ఇంటర్నల్ ఎవిడెన్సెస్ కొన్ని బైబిల్లో నుండే తీసి మన ముందు పెడతాడు. ఇది కూడా సార్ నేను ఇలా అనుకోవటానికి గల కారణం ఇది సార్, ఇది ఈ కారణం చేత నేను ఇలా అనుకుంటున్నాను సార్ అని బైబిల్లో ఉన్నటువంటి వాటినే కొన్ని తీసుకుంటాడు. వాటిని జేఈడిపి థియరీ అంటారు. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు సార్ అని అంటే 1870లో జూలియస్ వెల్హౌసెన్, ఇతని పేరు జూలియస్ వెల్హౌసెన్ అనేటువంటి వ్యక్తి ప్రవేశపెట్టాడు. ఇదిగోండి ఇతనే, జూలియస్ వెల్హౌసెన్. ఇప్పుడు ఎవల్యూషన్ థియరీని ఎలాగైతే రిచర్డ్ వాడు ఉన్నాడు కదా, రిచర్డ్ డాకిన్స్ కదా, రిచర్డ్ డాకిన్స్ సైంటిస్ట్, రిచర్డ్ డాకిన్స్ అనా అంతేలేండి, రిచర్డ్ డాకిన్స్ గాడు, చార్లెస్ డార్విన్ లేదు, రిచర్డ్ డాకిన్స్ చార్లెస్ డార్విన్ శిష్యుడు, ఆయన అనుచరుడు. చార్లెస్ డార్విన్ ఎలాగైతే ఎవల్యూషన్ థియరీని ప్రవేశపెట్టాడో అలా, అంటే చార్లెస్ డార్విన్ కంటే ముందు కూడా ప్రపోజ్ ఉంది మళ్ళా థియరీ. చార్లెస్ డార్విన్ కంటే ముందు కూడా థియరీ ఉంది, కానీ దాన్ని క్రమబద్ధీకరించింది మాత్రం చార్లెస్ డార్విన్. అలానే ఈ వెల్హౌసెన్ అనేటువంటి వ్యక్తి దీనికి ఒక రూపమిచ్చో పుస్తకం రాశాడు ఫస్ట్ టైం. ఆ పుస్తకం ఇప్పుడు మీరు చూస్తున్నారు, రులగేమైనా టు ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ పుస్తకం అండి. ఈ పుస్తకంలో కేంబ్రిడ్జ్ లైబ్రరీ కలెక్షన్స్ అన్నమాట ఇది. జూలియస్ వెల్హౌసెన్ ఇతను ఈ పుస్తకంలో జేఈడిపి థియరీని చాలా బలంగా ప్రపోజ్ చేశాడు. నా దగ్గర ఉంది ఇది మేబీ 5,000 అనుకుంటాను ఇంక ఉన్నప్పుడు, నా లైబ్రరీలో ఇప్పటికి ఉంటుంది. అది చాలా మంది అనుకుంటారు కదా, ఏమనుకుంటారు, అన్న అసలు ఎందుకు అన్న ఫీజు పెట్టాడు, ఫ్రీగా చెప్పొచ్చు కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఫ్రీగా చెప్తే ఆ విలువ ఉండదు, దానికి సబ్జెక్ట్కి ఎప్పుడు కూడా ఫ్రీగా చెప్తే విలువ ఉండదు. అది కాస్త వాళ్ళ కష్టార్జితం తీసుకుంటేనే వాళ్ళు కూడా ఒలిగలు పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు నిజం చెప్పండి, మీరు ఎంత అయితే అమౌంట్ కట్టారో, రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టారు కాబట్టి చచ్చినట్టు మీరు లేచారు, 6:30కి చచ్చినట్టు మీరు లేచారు. ఎందుకంటే అమ్మ మిస్ అయిందంటే క్లాస్, ఒకవేళ నేను కనుక క్లాస్ అలానే యూట్యూబ్ లో కనుక ఉంచితే మీలో సగానికి సగం మంది రాదు తెలుసా మీ దగ్గర.
మీ గురించి నాకు తెలుసు, మీరు మామూలు కాదు. ఇది గనక ఇలానే అవైలబిలిటీ ఉంటే కొన్ని ప్లస్ ఉంది. ప్లస్ ఏముంది? అరకొరగా రాని వాళ్ళకి ఉపయోగపడిద్ది. కానీ మైనస్ చాలా ఉంది. ఆ మైనస్ ఏంటంటే బాగా నిద్ర వచ్చిందనుకో అన్న యూట్యూబ్‌లో పెడతాడు కదా! తర్వాత చూసుకుందాంలే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ 150 పైన ఉంటారు కదా! 100కి పైన. సగానికి సగం దిగిపోతారు. ప్రతిదానికి మెరిట్స్ ఉంటాయి, డీమెరిట్స్ ఉంటాయి. అర్థమైందా? ఫ్రీగా వస్తే లేదు. ఫ్రీయే కదా! ఉంటే విన్నాం లేదంటే లేదనుకుంటాం. అలాగనమాట. అందుకనే నాకు కేవలం మీరు నమ్ముతారో నమ్మరో పుస్తకాలు కొనటానికే 1,70,000 అయింది. పుస్తకాలు కొనటానికి. ఏ పుస్తకాలు? రోమన్ చరిత్రలు కొనటానికి, మిఠానీ చరిత్రలు, అష్షూరైట్ చరిత్రలు, బాబిలోనియన్ చరిత్రలు. కేవలం నాకు చరిత్ర పుస్తకాలు కొనటానికి, వాటిని రేయింబగళ్ళు కష్టపడి చదవటానికి, ఎక్విప్‌మెంట్ సంపాదించడానికి నాకు 1,70,000 అయిందండి. ఈ ఎవడికి తెలీదు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ అంతా గూగుల్‌లో చూసి చెప్పిందో, ఏఐలో చూసి చెప్పిందో కాదు. ఏఐ వాడు చాలా తప్పిస్తాడు. నాకు తెలుసది. చాట్ జీపీటీని చాలా మంది నమ్ముతారు. ఏఐని చాలా మంది నమ్ముతారు. దాన్ని ఎంతలో పెట్టాలో అంతలోనే పెడతా. అసలు నేను ఎక్కువ దాన్ని ఫోకస్ చేయను. ఎందుకంటే పిచ్చి బోలెడన్ని తప్పులు చెప్తది. చాట్ జీపీటీ గాని, ఏఐ గాని. అది మీరు మీరు కొంపతీసి గుడ్డిగా నమ్మేయకండి. ఏఐలో కొట్టేసి టక 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 కొట్టేసి ఇది అదేదో వేదవాక్కులా తీసుకోకండి. ఏఐ చాలా మిస్టేక్స్ చెప్పింది. అంతెందుకు ఏఐయే కింద ఇచ్చిద్ది. ఏఐ నీకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత అదే కింద ఇచ్చిద్ది. నేను కూడా తప్పు చెప్పొచ్చురా బాబు, మీరు జాగ్రత్తగా పోకండి. సో మనకి టైం తక్కువ ఉంది. నేను దీని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఇంకా. జూలియస్ విల్హౌస్ అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రపోజ్ చేశాడు. ఇతని కంటే ముందు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మేబీ ఇతను ఇదిగోండి ఇతను జీన్ ఆస్ట్రక్ అండి ఇతని పేరు. ఇతని పేరు జీన్ ఆస్ట్రక్. ఇతని పేరు జీన్ ఆస్ట్రక్. అతను మొట్టమొదట ఈ ఈడి బుర్రలోనే పుట్టింది. తర్వాత ఇందాక చెప్పిన విల్హౌస్ దాన్ని గ్రంథస్థం చేశాడు. వీళ్ళు ఏమంటారంటే జీన్ ఆస్ట్రక్ గాని వీళ్ళందరూ ఏమంటారంటే వీళ్ళందరూ బైబిల్ మీరు జాగ్రత్తగా గమనిస్తే యాహ్విస్ట్ జే మీన్స్ జేఈడిపి అన్నాను కదా, జేఈడిపి. ఫస్ట్ ఏంటంటే జే మీన్స్ జెహోవా. జే మీన్స్ ఏంటి? జే మీన్స్ జెహోవా. ఏ మీన్స్ ఎలోహీం. డి మీన్స్ డ్యూటరానమీ. పి మీన్స్ ప్రీస్ట్. ఇలా పెడతానికి గల రీజన్స్ వీళ్ళు జే అంటే జెహోవా. జెహోవా మీన్స్ యాహవే. ఈ మీన్స్ ఎలోహీం అంటే గాడ్. ఎలోహీం అంటే దేవుడు, గాడ్. డ్యూటరానమీ అంటే ద్వితీయోపదేశకుడు. ప్రీస్ట్ అంటే యాజకుడు. అంటే వీళ్ళు ఏమంటారంటే మీరు బైబిల్ చూడండి యెహోవా పేరుతో రాయబడిన కొన్ని కథనాలు ఉంటాయి. అసలు బొత్తిగా యెహోవా పేరుతో రాయకుండా ఉన్న కొన్ని కథనాలు కూడా ఉంటాయి. సో యెహోవా పేరుతో రాయబడిన చాప్టర్స్ ని యాహ్విస్టులు రాశారు. యెహోవా పేరు తీసేసి ఎలోహీం పేరుతో రాయబడిన కథనాన్ని ఎలోహిమిస్టులు రాశారు. డ్యూటరానమీ ఇంకొకళ్ళు ఎవరో రాశారు. లేవీకాండం ఇంకొకళ్ళు ఎవరో రాశారు. ఇలాగా ఇదొక థియరీ అన్నమాట. అందుకని మీరు చూడండి ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే మీకు యెహోవా అనే పదం కనపడదు. ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు, మీ దేవుడు, దేవుడు, దేవుడు హెరెట్స్ షమాయిం ఎలోహీం అని ఉంటుంది చూసావా. బెరిషిట్ బారా ఎలోహీం అని ఉంటుంది తప్ప బెరిషిట్ బారా యాహ్వే అని ఉండదు. అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో మీకు యెహోవా పదం కనపడదు, 2వ అధ్యాయంలో కనపడదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఫస్ట్ చాప్టర్ రాసింది ఎలోహీం అనే వ్యక్తి, నెక్స్ట్ చాప్టర్ రాసింది తర్వాత కాలంలో ఎప్పుడో 300-400 ఏళ్ల తర్వాత రాశారు ఈ చాప్టర్ ని, దీన్ని యాహ్విస్టులు రాశారు అని చెప్తారు. ఇదొక టైప్ ఆఫ్ థియరీ. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకున్న అర్థగంటలో ఈ థియరీ చెప్పాలంటే కుదరదు. బట్ మీకు బేసిక్ తెలియాలి కాబట్టి జస్ట్ నేను చెప్తున్నాను అంటే ఇదిగోండి ఇలా పడుకుని ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం చాప్టర్ ఉన్నాయి కదా, కొన్ని చాప్టర్లు యెహోవా పేరుతో ఉండవు. మొత్తం ఆదికాండం నుంచి డ్యూటరానమీ వరకు కొన్ని చాప్టర్లు యెహోవా అనే పేరు ఉండదు. సో వీటిని ఎలోహిస్టులు రాశారు. ఇది కూడా తర్వాత కాలంలో రాయబడింది. నెక్స్ట్ జేఈ అయిపోయింది కదా, నెక్స్ట్ డి మీన్స్ డ్యూటరానమీ. ఆదికాండం రాయబడిన చాలా కాలం తర్వాత 600 క్రీస్తు శకంలో, క్రీస్తుకు పూర్వంలో 600లో యోషియా రాజు గారి కాలంలో డ్యూటరానమీని రాపిచ్చారు. కారణాలు కూడా ఉన్నాయండి, అని ఊహలు కాదు. ఆయా గ్రంథాల్లో దొరికినటువంటి కొన్ని కారణాలు వీళ్ళు చూపిస్తారు. నెక్స్ట్ ప్రీ అంటే ప్రీస్ట్రీ అంటే లేవీకాండం. లేవీకాండం అనేది అయితే ఇంకా తర్వాత రాయబడింది. అక్కడ ఉన్న యాజకులు ఏం ధరించాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ. అలాగా బైబిల్లోని 5 కాండాలు 4 వేరు వేరు దశల్లో రాయబడ్డాయని నమ్ముతారు. ఇది జేఈడిపి. ఇదిగోండి ఇక్కడ మీకు పెట్టే చూడండి.
3 దశలు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి దశ క్రీస్తు పూర్వం 700లో రాశారు. 900 నుంచి 700. నెక్స్ట్ జేఈ అని పుస్తకం చేశారు. ఎవరు? ఈ మొదటి దశ అనేది 700లో రాశారు. రెండవ దశ ఉంది చూసారా? రెండవ దశ వచ్చినప్పటికి 620లో రాశారు. అంటే 100 ఏళ్ల తర్వాత. నెక్స్ట్ డి భాగం అంటే ద్వితీయోపదేశకాండం వచ్చేటప్పటికి మనకి 500లో రాశారు, బాబిలోనియన్ ఎగ్జైల్ తర్వాత. వీటిని ఏమంటారంటే వీటిని ప్రీస్ట్లీ రెడాక్టర్స్ అంటారు. ఇలా అంటే ఎవరు రాశారో చెప్పరు. రాశారంటే రాశారు. సో ఇలాగ 3 దశల్లో 3 వేరు కాలాల్లో వేరు రెడాక్టర్ల ద్వారా బైబిల్ పోల్చబడింది తోరా అని నమ్మేటువంటి థియరీ జేఈడిపి థియరీ. దీన్ని బైబిల్ విమర్శకులు ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు ఈ థియరీ. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ కోసం మీకు అర్థం కావాలంటే ఉదాహరణ కోసం నేను ఒక సినిమాని మీ ముందు పెడతాను. దట్ ఈజ్ హరిహర వీరమల్లు. మీరు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చూసారా? నేను చూడలేదులేండి, కానీ నేను అవేర్నెస్ ఉంటుంది నాకు. బయట ఏం జరుగుతుందో, సూర్యుడి కింద ఏం జరుగుతుందో అని గమనిస్తుంటా. ఎక్కడైనా మీలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఉపయోగపడుతున్నా ప్రతి దాని గురించి ఆలోచిస్తుంటా. నాకు ఆ హ్యాబిట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణకి ఈ హరిహర వీరమల్లు అనేటువంటి పిక్చరు మొదటి దర్శకుడు క్రిష్ అనే దర్శకుడు 60% షూట్ చేశాడు కదా. మొదట్లో క్రిష్ జాగర్లమూడి అనే ఒక డైరెక్టర్ ఉంటాడు. ఈ క్రిష్ జాగర్లమూడి అనే డైరెక్టర్ 60% షూట్ చేశాడు. దేన్ని? హరిహర వీరమల్లు. తర్వాత ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మధ్యలో మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఈ మధ్య బీజేపీతో బాగా పొత్తుకు వచ్చాడు కదా, సో హిందూయిజాన్ని యాడ్ చేయాలని చెప్పి మధ్యలో దూరిన తర్వాత జ్యోతి కృష్ణ అనేటువంటి ఇంకొక డైరెక్టర్ మధ్యలోకి వచ్చాడు. జ్యోతి కృష్ణ అంటే ప్రారంభించినోడు క్రిష్, మధ్యలో ఏలుబెట్టి దూరినోడు పవన్ కళ్యాణ్, చివరిలో ఫినిష్ చేసినోడు ఎవరు? జ్యోతి కృష్ణ. సో ఇలాగా వేరు కాలాల్లో వేరు ఎడిటర్లు వేరు దర్శకుల ద్వారా ఇదిగోండి వేరు వ్యక్తుల ద్వారా ఈ సినిమా అనేది ఏర్పడింది. ఏ సినిమా? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సినిమా అనేది ఏర్పడింది. ఇదిగోండి ఇలాగా. అంటే మొదటి ముక్కేమో కృషి చేశాడు. ఓకేనా? రెండో మొక్కలోకి వచ్చినప్పటికేమో ఇంకొక ఆయన ఎంటర్ అయ్యాడు. మూడో మొక్కలో పవన్ కళ్యాణ్ తన ఓన్ ఇంటెన్షన్ పెట్టాడు. అలాగొచ్చింది ఈ సినిమా. తోరా కూడా ఇలాంటిదే అని నమ్ముతారు అనమాట. తోరా కూడా ఇలాంటిదే. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో క్రిష్ అనే ఆయన, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ, ఆ తర్వాత జ్యోతి కృష్ణ అనే ఆయన, తర్వాత ఫైనల్ గా ఎడిటర్లు వచ్చి మొత్తం రిడాక్ట్ చేసి సినిమాని దింపారు. అలాగా తోరా ఏర్పడిందని నమ్ముతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కారణం ఏంటంటే దేవుడి పేరులో వైరుధ్యం, 2 వెర్షన్స్ ఉండటం. ఎందుకంటే ఆదికాండంలో ఒక వెర్షన్ ఉంటుంది, ఆదికాండం 2వ అధ్యాయంలో ఇంకో వెర్షన్ ఉంటుంది. ఇలా అంటానికి కూడా కారణం ఇదే. సృష్టి కథలోనేమో ఆదికాండం 1వ అధ్యాయంలో జంతువుల తర్వాత మానవుడు పుట్టాడని ఉండింది. అధ్యాయంలో 6వ దినం మొదట్లో జంతువులు పడతాయి, చివరిలో మానవుడు పుడతాడని ఉండింది. కానీ 2వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ ముందు మనిషి పుట్టాడని ఉంటది. అంటే ఆదామును దేవుడు ఏదైనా తోటలో వేసాడని ఉండిద్ది కదా. 2వ అధ్యాయం 7-8 వచనాల్లో 19 వచనంలో పశువులు పుట్టాయని ఉంటది. అర్థమైందా? మీకు ఈ థియరీలు రావడానికి ఇలాంటివి ఎన్నో కారణాలు అయింది. 1వ అధ్యాయంలోనేమో యానిమల్స్ ముందు, హ్యూమన్స్ నెక్స్ట్. 2వ అధ్యాయంలోనో హ్యూమన్ ముందు, యానిమల్స్ నెక్స్ట్. సో కాంట్రడిక్షన్ ఉందంటే ఇది వేరు రచయితలు పెట్టారు కాబట్టి కాంట్రడిక్షన్ వచ్చిందంటారు. ఇలా చాలా ఉంది. నెక్స్ట్ ఫ్రాగ్మెంటరీ హైపోథీసిస్. ఇది కూడా ప్రధానమైనటువంటి హైపోథీసిస్ అనమాట. ఇదేంటంటే జేఈడిపి థియరీకి దీనికి తేడా ఉంది. అదేంటంటే జేఈడిపి థియరీ ఏం చెప్పిందంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 పొడవైన నదులు వేరు సముద్రాల మారాయని చెప్పింది. అంటే జేఈడిపి థియరీ ఏం చెప్తుంది? కృష్ణా నది, గోదావరి నది, పెన్నా నది, తుంగభద్ర కలిపి సముద్రం అయింది, దట్ ఈస్ తోరా అంటది. కానీ ఫ్రాగ్మెంటరీ హైపోథీసిస్ అలా కూడా ఒప్పుకోలేదు. ఎక్కడో కొంట, ఇదిగోండి ఎక్కడో చిన్న కొంట నీళ్లు. ఏమన్నా స్ట్రక్ అయిందా? మీకు నేను అంటే ట్యాబ్ లోడ్ ఎక్కువ అయిపోయింది కదా, సబ్జెక్ట్స్ ఇమేజెస్ ఎక్కువ అయిపోవటాన్ని బట్టి ఏంటంటే కొద్దిగా స్ట్రక్ అయింది అనమాట.
రైట్. ఇప్పుడు కనబడుతుందా? వెరీ గుడ్. వెరీ గుడ్. వీళ్ళేం చెప్తారంటే, వీళ్ళేం నమ్ముతారంటే, ఫర్ ఎగ్జాంపుల్‌గా స్ట్రక్ అయిందండి. బట్ ఎనీవే వీళ్ళు ఫ్రాగ్మెంటరీ హైపోథీసిస్ వాళ్ళు ఏం నమ్ముతారంటే, ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! బేతాళ విక్రమార్క కథల్లాగా ఊరు దేవత కథలు, ఆ దేవత కథలు, అబ్రహాం కథలు, ఇస్సాకు కథలు, యాకోబు కథలు, కొంతమంది బేతేలులో మాట్లాడుకునేవాళ్ళు, కొంతమంది హెబ్రోన్‌లో మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ కథలన్నీ తీసుకొచ్చి మధ్యలో ఇదిగోండి ఇలా ఒక వ్యక్తి పుట్టాడు. అలా పుట్టంగా విక్రమార్క బేతాళ కథ ఎలాగైతే ఏర్పడిందో అలా ఏర్పడింది అని చెప్పి నమ్మేటువంటి వాళ్ళనమాట. ఇదిగోండి. ఇలా ఒక వ్యక్తి అబ్రహాం కథని ఇదిగోండి ఇక్కడ అబ్రహాం కథను పెట్టాడు. ఆ తర్వాత ఇంకెక్కడో బేతేలు దగ్గర దొరికినటువంటి యాకోబు కథను తీసుకొచ్చాడు. ఈజిప్ట్ దగ్గర దొరికినటువంటి యోసేపు కథను తీసుకొచ్చాడు. ఇలాగ హెబ్రోన్‌లో దొరికిన అబ్రహాం కథని, బేతేలులో దొరికిన యాకోబు కథని, ఈజిప్ట్‌లో దొరికిన యోసేపు కథని తెచ్చి ముక్కలన్నిటిని అతికిచ్చాడు. అలా అతికించడం ద్వారా తోరాని ఏర్పాటు చేశాడు. ఇది కొంతమంది నమ్మేటువంటిది అన్నమాట. సో దీన్ని ఫ్రాగ్మెంటరీ హైపోథీసిస్ అంటారు. ఓకేనా? దీనికి గల కారణం ఏంటంటే కథలనే తీసుకొచ్చి పెట్టారంటానికి ఏంటంటే సంఖ్యాకాండం 21వ అధ్యాయం 14వ వచనంలో మీకు అక్కడ క్లియర్‌గా ఏమనుంటది? యెహోవా యుద్ధముల గ్రంథం అని ఉంటది కదా! అంటే ఏంటి? మోషే కంటే ముందే ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే వాళ్ళు చెప్పే మాట అన్నమాట. సంఖ్యాకాండం 21:14లో మోషే కంటే ముందు యుద్ధాల గ్రంథం ఉంది కాబట్టి ఆల్రెడీ యుద్ధాలనే ఒక గ్రంథంలో నుండి మోషే దీన్ని కాపీ కొట్టాడు. ఆల్రెడీ ఇతనికి ముందు బిబ్లియోగ్రఫీ ఉంది. ఆల్రెడీ ఇతనికి ముందు ఈ కథలు రాసినోళ్ళు ఉన్నారు. ఈ యాషారు గ్రంథం ఉంటది కదా! యెహోషువ గ్రంథం, సమూయేలు గ్రంథంలో యాషారు గ్రంథం ఉంటది. అంటే ఆల్రెడీ యాషారు గ్రంథం ఉంది. అక్కడి నుంచి వీళ్ళు కాపీ కొట్టారు. ఆల్రెడీ యెహోవా యుద్ధముల గ్రంథం ఉంది. అక్కడి నుంచి వీళ్ళు కాపీ కొట్టారు. సో ఇది ఆల్రెడీ కాపీ కొట్టబడినటువంటి గ్రంథం అని నమ్మేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఫ్రాగ్మెంటరీ హైపోథీసిస్. ఫ్రాగ్మెంటరీ అంటే కుట్లు అనమాట. కుట్లు వేసి కలిపి కుట్టారనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇలాగ మాట్లాడతారు అనంటే, ఈ పుస్తకంలో అనగా తోరాలో పద్య భాగం ఉంటది, గద్య భాగం ఉంటది, పాటలు ఉంటాయి, రకరకాలు ఉంటది ఈ తోరా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే దీనికి ఒక కారణం చెప్తారు. ఇది కుట్టారు అని చెప్పడానికి ఒక కారణం చెప్తారు. అదేంటంటే ఇప్పుడు యోసేపు ఉన్నారండి. మీరు యోసేపు జీవితాన్ని చూడండి. యోసేపు జీవితం ఆయన అమ్మివేయబడటం ఉంటది కదా! ఆయన అమ్మివేయబడతాడు. యోసేపు గారు తన అన్నలతో అమ్మివేయబడతాడు. అమ్మివేయబడిన తర్వాత ఇష్మాయేలీలు, మిద్యానీయులు వచ్చి ఆయన కొంటారు. కొని ఈజిప్ట్‌కి వెళ్తారు. ఇక్కడ కథ ఆగిపోయింది సడెన్‌గా. ఇక్కడ సడెన్‌గా కథ కట్ అయిపోద్ది. కథ కట్ అయిపోయి తర్వాత అధ్యాయంలో యూదా తన కోడలతో చేసిన పాపం ఉంటది. మళ్ళా 39వ అధ్యాయంలో మళ్ళీ అక్కడ యోసేపు ప్రత్యక్షం అవుతాడు. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే వాస్తవానికి యోసేపు కథ అలా వెళ్ళిపోయే కథ. మధ్యలో రెడాక్టర్లు వచ్చి ఈ కథను కట్ చేశారు. ఈ కథని దోసిన గనక ముక్కలు చేసినట్టుగా దోసిన ముక్కలు చేసినట్టుగా చేసి కథను కట్ చేసి మధ్యలో యోధా సందర్భం తీసుకొచ్చి పెట్టారు. యోధా తన కోడల దగ్గరికి వెళ్ళటం, యోధా తన కోడలతో వ్యభిచారం చేయటం, ఈ సందర్భం తీసుకొచ్చి పెట్టారు. కానీ మీరు ఈ సందర్భాన్ని తీసేసేవాడి కథ చాలా బాగుంటది. వాడు చెప్పే మాట. యోసేపు గారు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఆయన ఈజిప్ట్‌కి వెళ్తారు. మళ్ళీ అక్కడి నుంచి మీరు 39వ అధ్యాయం కనుక వస్తే చాలా క్లారిటీగా అక్కడ పోతీఫర్ భార్యతో ఈయన టెంప్ట్ అవటం, ఈ కథ అంతా అలా ఫ్లోయింగ్ బాగుంటది. ఇలా ఫ్లోయింగ్ అలాగే నీళ్లు పాడుతున్నట్టుగా వెళ్ళిపోతుంటది. కానీ కథలో మధ్యలో స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టుగా యోధా కథ వచ్చింది. అంటే యోధా కథను ఎవడో వచ్చి మధ్యలో కలిపాడు. ఇది ఫ్రాగ్మెంటరీ హైపోథీసిస్ అన్నమాట ఇది. ఇలా చాలా వీళ్ళు చెప్తారు. లేవీకాండంలో మోషే మాట్లాడుతూనే ఉంటాడు. మధ్యలో వంశావళి వస్తది. మళ్ళీ వంశావళి తీసేసేస్తే కథ బాగుంటుంది. అర్థమవుతుందా? మీకు ఒక ఫ్లోయింగ్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫ్లోయింగ్ అలా వెళ్తూ ఉంది. మళ్ళా 39వ అధ్యాయంలో ఫ్లోయింగ్ వెళ్ళిద్ది. కానీ మధ్యలోకి వచ్చినప్పటికి మాత్రం మీకు ఎలా ఉంటదంటే మధ్యలో ఇంకొక కథ వచ్చి పడిద్ది ఇక్కడ. అర్థమవుతుందా? మళ్ళీ ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫ్లోయింగ్ ఉంటది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫ్లోయింగ్ ఉంటది. మధ్యలో ఎందుకో పొసగనట్టుగా ఉంటది బైబిల్‌లో కొన్ని సందర్భాలు. సో ఇది మధ్యలో వచ్చి యాడ్ చేశారు. మీరు ఇది గనక తీసేసి గనక చదివితే మీకు ఇది చాలా బాగుంటది కనెక్షను అని చెప్తారు. ఉదాహరణకి మీకు ఇందాక నేను చెప్పినట్టుగా చాలా సందర్భాలు యోసేపు కథ ఏంటి, మోషే వంశావళి గురించి ఏంటి, సంఖ్యాకాండం ఏంటి, వీళ్ళన్నీ తీసుకొని ఈ థియరీని ఫామ్ చేయడానికి రీజన్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము నలుగురు రాజులతో యుద్ధం చేస్తాడు. మీ అందరూ చూశారు కదా! ఆదికాండం 14వ అధ్యాయంలో నలుగురు రాజులతో అబ్రహాం యుద్ధం చేస్తాడు. ఇది వాస్తవానికి ఆదికాండంలో లేదట.
తర్వాత కాలంలో యాడ్ చేశారు. ఎలా చెప్తారు వీళ్ళు అని అంటే, మీరు 14వ అధ్యాయాన్ని తొలగించి చదివితే అబ్రహాం కథ బాగుంటది. 13వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం లింక్ బాగుంటది. స్పీడ్ బ్రేకర్ రాదు, చక్కగా ఉంటుంది స్పీడ్ బ్రేకర్. రోడ్డు అప్పుడప్పుడు మీరు బండి వేసుకొని రోడ్డు మీద పోతుంటారు. రోడ్ల మధ్యలో ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉంటాయి. ఫ్రాక్చర్ డుబుక్ మని కిందకి దిగుతుంటది బండి, లేదంటే కొద్దిగా ఎత్తుగా ఉంటది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఫ్యాక్చింగ్ వర్క్లు ఉంటాయి చూసారా? ఫ్యాక్చింగ్ వర్క్ వచ్చిందంటే అర్థం ఏంటి? మధ్యలో ఎవడో ఈ ఫ్యాక్చింగ్ చేశాడు, ఇక్కడ యాడ్ చేశాడు. సో బైబిల్ 13వ అధ్యాయం 15వ అధ్యాయం ఫ్లో అలా వెళ్ళిపోతుంటే శుభ్రంగా స్మూత్ గా, మధ్యలో 14వ అధ్యాయం ఫ్యాక్చర్ వర్క్ లాగా ఉండిద్ది. సో ఇది ఎవడో తర్వాత వచ్చి కలిపాడు, ఆ రెండింటి కలిపటానికి ఎవడో చేసిన పన్నాగం ఇది అని అంటారు అన్నమాట. ఉదాహరణకు 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయంలో దీనా ఘటన ఉంటుంది, దీనా సంఘటన. మీరు 33వ అధ్యాయం 35వ అధ్యాయం పక్క పెడితే ఫ్లోటింగ్ బాగుంటది. దీనా ఘటన మధ్యలో ఫ్యాక్చర్ వర్క్ లాగా కనపడింది, అంటే సందర్భం లేకుండా ఎందుకు వచ్చిందో తెలియదు అన్నట్టుగా. మళ్ళా దీనా కథను కనుక లేపేసి మీరు 33, 35 అధ్యాయులు పక్క పక్కన పెట్టి చదివితలేదు, అసలు మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు, చాలా బాగుంటది. ఇలాగా ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా 38వ అధ్యాయం ఆదికాండం, యూదా తామారు కథ. ఈ అధ్యాయం 37వ అధ్యాయం తర్వాత 39వ అధ్యాయానికి ముందు చొప్పించబడిందని చెప్తారు. అంటే ఇప్పుడు 37వ అధ్యాయం 39వ అధ్యాయం ఫ్లోటింగ్, మధ్యలో 38వ అధ్యాయం వచ్చి పెట్టారు. ఇలాగా ఆయా కాలాల్లో చక్కగా అలా వెళ్ళిపోతున్న కథల మధ్యలో ఎక్కడెక్కడో దొరికిన మధ్యలో ఉన్న పెట్ట కథలు తీసుకొని వచ్చి దేనా కథ, యోధా కోడలతో పోయిన కథ, లేదంటే అబ్రహాం కథ, ఇవన్నీ తీసుకొచ్చి మధ్యలో పెట్టారు. ఫ్యాక్ట్స్ వర్క్లు ఇవన్నీ. అది మీకు తెలియదు, అది మాకే తెలుసు, ఎందుకంటే మేము పరిశీలించాం కాబట్టి చెప్తుంటారు. ఫ్రాగ్మెంటరీ థియరీ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం ఎంత అవసరం అంతే తీసుకుందాం. ఒక పావు గంటే కదా మనకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గురించి మనం తీసుకుందాం. ఇది తప్పని చెప్పడానికి ఉదాహరణ. అబ్రహాం గురించి తీసుకుందామా? మనకి ఇంకా యోసేపు అయితే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు గురించి మనం తీసుకుందాం. మనం ఆదికాండం 37వ అధ్యాయం చివరిలో యోసేపు ఐగుప్తులో అమ్మబడతాడు, తెలుసు కదా? 37వ అధ్యాయం చివరిలో గుంటలో పడి ఆ ఐగుప్తు అమ్మబడతాడు. 39వ అధ్యాయం ప్రారంభంలో పోతీఫర్ ఇంట్లో ఉంటాడు. అంటే 37కి 38కి కంటిన్యూషన్ బాగుంది. 37కి నెక్స్ట్ 39కి కంటిన్యూషన్ బాగుంటది, మధ్యలోనే అతికిచ్చినట్టు ఉంటది యోధా గారు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి కూడా చదువుకోండి, లేదో చెప్పారని కాదు, మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వీళ్ళు ఏమంటారంటే ఇది మధ్యలో యాడ్ చేశారని చెప్తారు కదా. ఇప్పుడు దానికి మనం ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే లేక్ ఆఫ్ కంటిన్యూటీ, అంటే కంటిన్యూటీ లేదు అంటారు. అంటే సరిగ్గా ఫ్లోటింగ్ లేదు, మధ్యలో బ్రేక్ అయింది అంటారు కదా. దానికి మనం చెప్పేటువంటి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు ఐగుప్తులో 22 కాలం పరిపాలించాడు కదా. యోధా కొడుకులు పుట్టారు, ఈ లోపల యోధా కొడుకులు పుడతారు, పెద్దవారే చనిపోతారు, తామార్కు పిల్లలు పుడతారు అనేది అసాధ్యం కాబట్టి అతను తప్పులు చేస్తారు, మీ అందరికీ తెలుసు. ఇది లేక్ ఆఫ్ కంటిన్యూటీ కాదు, ఇది వాళ్ళు చెప్పింది కాదు, ఇది మోషేనే రాశాడు, ఇది ఎవరు మధ్యలో కల్పించి పెట్టలేదు అని మనం చెప్తాం. మీరు ఎలా చెప్తారు? నీ ఫోటో నా ఫోటో, ఇది డిబేట్ అండి, ఇది అంత వాదన జరగాలి. ఇంట్లో కూర్చొని నీ పట్టుకున్న కాలికి 3 కుందేలు అని చెప్పి రాయాలి, అదా కాదు 38వ అధ్యాయం మోషే రాశాడని చెప్తే కుదరదు. వాళ్ళకి తార్కికంగా నిరూపించాలి. ఎలా నిరూపించాలి? అరే కంటిన్యూటీ మిస్ అవ్వడం కాదురా, అది మోషే ఇంటెన్షనల్ గా అలా కావాలని రాశాడు అని ఇప్పుడు వాళ్ళకి నిరూపించాలి. నిరూపించాలంటే లిటరేచర్ బాగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇలా దేవుడు రాయాల్సి వచ్చింది అని అంటే, 37వ అధ్యాయంలో యోధా తన తండ్రి యాకోబును మేకప్ పిల్ల రక్తంతో తడిపిన అంగీతో మోసం చేస్తాడు. ఎందుకు 38వ అధ్యాయంలో యోధా గురించి రావాల్సి వచ్చిందో చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 37లో యోసేపు ఉంటాడు, యోసేపు అమ్మివేయబడతాడు, 39లో మళ్ళా అతను కనపడతాడు ఈజిప్ట్ లో, 38లో యోధా వచ్చాడు. సో ఈ యోధా వచ్చేవాడు మధ్యలో యాడ్ అయ్యాడని చెప్తారు కదా. అలా కాదు. ఎందుకు కాదు అని అంటే అది కంటిన్యూటీలోనే ఉంది. ఎందుకు కంటిన్యూటీలోనే ఉందంటే 37వ అధ్యాయంలో వీళ్ళు యోసేపు కథనే చూశారు, కానీ అక్కడ మోషే ఇంకో మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే యోసేపు కథలో యోసేపు చచ్చిపోయాడనే విషయాన్ని మేకపిల్ల అని చెప్పి ఆ రక్తాన్ని ఏం చేస్తాడంటే గుడ్డకి రాసి అది తీసుకెళ్లి వాళ్ళ నాన్నైన యాకోబుకు చూపించి వాళ్ళ నాన్నని బాధ పెట్టి మోసం చేస్తారు. అంటే మనకి 37వ అధ్యాయంలో మేకపిల్ల కనపడుతుంది. ఇప్పుడు 38వ అధ్యాయంలో సడన్ గా యోధా కథ ఎందుకు వచ్చింది అని అంటే, యోధా ఏ మేకపిల్లతో అయితే వాళ్ళ నాన్నని మోసం చేశాడో, ఏ మేకపిల్లనైతే చూపించి వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పాడో, 38వ అధ్యాయంలో మీరు చూడండి
అదే మేకపిల్ల ఇన్వాల్వ్మెంట్ తో వ్యభిచారం జరిగింది అక్కడ. మీరు చూడండి ఇక్కడ 38వ అధ్యాయంలో తామారికి యూదా పంపిన ప్రతిఫలం కూడా మేకపిల్లే. ఇక్కడ కూడా మేకపిల్ల ఉండిద్ది. అర్థమైందా? 37వ అధ్యాయంలో మేకపిల్ల ఉంటుంది, 38లో మేకపిల్ల ఉంటుంది. సో ఇక్కడ రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే, యోదా తండ్రిని మోసం చేయడానికి ఏ మేకపిల్లనైతే వాడాడో తామారు చేతిలో మోసపోవడానికి కూడా అదే మేకపిల్ల కారణమైంది. అది అక్కడ మోసే చెప్పాలనుకుంటుంది. మోసే మధ్యలో ఎందుకు ఇరికిలా? ఒరే బాబు, మీరు 37వ అధ్యాయంలో యోసేపుని చూస్తున్నాడు. మోసే యోసేపుని చూడట్లా, మేకపిల్లని చూస్తున్నాడు. మేకపిల్లతో యోదా మోసం చేసిన సందర్భాన్ని చూస్తున్నాడు. సో ఇప్పుడు 38వ అధ్యాయం ఎందుకు ఇంత సడన్ గా యోదా వ్యభిచారం గురించి చెప్పాల్సి వచ్చింది? ఎందుకు ఇంత సడన్ గా మధ్యలోకి వచ్చి పడింది అని అంటే ఒక కారణం ఒకటే. ఆ కారణం ఏంటంటే, ఏ మేకపిల్లతో అయితే యోదా తప్పు చేశాడో అదే మేకపిల్లతో తను కూడా మోసపోయాడు అని ఈ కంటిన్యూటీ చూపిద్దాం అనుకుంటున్నాడు. ఇక అర్థమవుతుందా? 37వ అధ్యాయంలో రచయిత మేకపిల్లని ఫోకస్ చేశాడు. 38వ అధ్యాయంలో మళ్ళా మేకపిల్ల సందర్భం ఎందుకు తీసుకొచ్చాడంటే, ఇది ఫ్లోటింగ్, ఇది ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కడ లేదు. ఇక్కడ మోసే ఉద్దేశం వేరు. అది వీళ్ళకి అర్థం కాక 36వ అధ్యాయం బాగుంటది, 37 బాగుంటది, మన 39 బాగుంటది, మధ్యలో ఇరికిచ్చారు. ఇరికిటే కాదు, మేకపిల్లనే 2 తాళ్ళని కడతాడు ఇక్కడ మోసే. విషయం అర్థమవుతుందా? కాబట్టి చాప్టర్ మధ్యలో ఇరికిలా, కంటిన్యూటీలోనే ఉంది. కాదు నువ్వు అనుకున్నట్టుగా నువ్వేమనుకున్నావు? జేడిపి తీరి రాసినోడు ఏమనుకున్నాడు? యోసేపు చరిత్ర కంటిన్యూషన్ చూస్తున్నాడు తప్పిడు మేకపిల్ల కంటిన్యూషన్ చూడట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 38వ అధ్యాయం యోధాత రాయలేదండి, కాసేపు అనుకుందామండి. 37వ అధ్యాయంలో యోసేపు నమ్మారు, 39వ అధ్యాయాన్ని తీసుకెళ్లి పెట్టేశాడు అనుకుందాం మోసే. యోధా తామారుతో చేసిన వ్యభిచారం 40వ అధ్యాయంలోనూ 45వ అధ్యాయంలోనూ పెడదాం అనుకున్నాం. ఒకవేళ పెట్టాడని అనుకున్నాం, అలానే రాశాడు అనుకుందాం, కంటిన్యూటీ మిస్ అయ్యింది. ఎందుకో తెలుసా? 40వ అధ్యాయంలోనూ 45లోనూ కనుక మోసే కనుక పెడితే ఆ మేకపిల్ల కనపడింది, 38లో మేకపిల్ల. ఈ 2 డాట్స్ ని కనెక్ట్ చేయడం కష్టమైంది. ఇప్పుడు 38లో మేకపిల్ల ఉంది. ఒకవేళ మోసే కనుక 45లోనో ఈ సందర్భం కనుక పెడితే ఇక్కడ మేకపిల్ల ఉంది. 38వ డాట్ నుంచి 45వ అధ్యాయంలో మనిషి అతను మర్చిపోతాడు కూడా. అసలు 38వ అధ్యాయంలో ఏం జరిగిందో కూడా మర్చిపోతాడు. మీరు లేరు మర్చిపోవడానికి రెడీగా? మీరు ఎంతమంది రాజుల గ్రంథం 13వ అధ్యాయం చదివే సమయానికి 1వ అధ్యాయం మర్చిపోయే వాళ్ళు లేరు చెప్పండి? మర్చిపోతారు, డాట్స్ కనెక్ట్ చేయలేరు. చాలా మంది మర్చిపోతారు. అసలు చాలా మంది సమూయేలు రాజుల గ్రంథం చదివేటప్పటికి అసలు ఆది కాండం లేవి కాండం కూడా మర్చిపోతారు చాలా మంది. సో అందుకని ఇక్కడ రచయిత ఏం చేస్తున్నాడు అనుకోండి, మర్చిపోకూడదు, వీళ్ళు కంటిన్యూటీ ఉండాలని చెప్పి 38 నుంచి 39లో ఎందుకు యోధాన్ని తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చిందంటే, అక్కడ మేక ఇక్కడ మేక, ఈ డాట్స్ 2 ప్రేక్షకులు కనెక్ట్ చేసుకోవాలి. అలా కనెక్ట్ చేసుకోవడాన్ని బట్టి కర్మ తిరిగి వచ్చిద్ది, కర్మ ఎక్కడికి పోదు అని చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ రచయిత. అందుకని 37వ అధ్యాయాన్ని సడన్ గా బ్రేక్ చేసి 39లో యోధాన్ని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ 39 కంటిన్యూషన్ చేసి. అర్థమైందా? కాబట్టి తోరా అనేది జేడిపి తీరి తప్పని చెప్పడానికి ఉదాహరణ. అబ్రహాందైనా అంతే, అబ్రహాందైనా అంతే. ఇంకా మనకి చాలా వాదనలు ఉన్నాయి. వీళ్ళు విమర్శకులు చెప్పే మాట ఏంటంటే, మనకి ఇంకెంత టైం ఉంది? 10 నిమిషాలు ఉంది మనకి అంతే కదా. 8 గంటల 17 నిమిషాలు అయింది. మీరు నాలెడ్జ్ పెంచుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఓటరించొద్దు. డిబేట్ లో ఓటరించాల్సిన అవసరత మనకి లేదు. బైబిల్ నాలెడ్జ్ ఇచ్చింది, నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోండి. అర్థమైందా? కొంతమంది తాము పట్టుకున్న కాళ్ళకి 3 కుండేలు అనుకుంటారు, వాళ్ళని మనం మార్చలేం. మీరు మారండి, బైబిల్ని ఆలోచించే విధానం మార్చుకోండి. బయట ప్రపంచం బావిలో కప్పల్లాగా ఉండకండి, బయట ప్రపంచానికి రండి. ప్రపంచానికి వస్తే ఏమేమి ఉన్నాయి అన్ని బయటపడతాయి. ఇంకోటి చెప్తాను మీకు, బైబిల్ని ఎలా రాశారని చెప్పడానికి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే లిటరరీ ఆర్కైజింగ్ అంటారండి. ఏమంటారు? లిటరరీ ఆర్కైజింగ్. లిటరరీ ఆర్కైజింగ్ అంట. లిటరరీ ఆర్కైజింగ్ అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడూ తర్వాత కాలంలో రాశారు కానీ అనుకరణ మాత్రం పాతకాలం. ఇప్పుడు ఉదాహరణకి అంటే మీకు ఇలా చెప్తే అర్థం కాదు, మనకి సినిమాటిక్ ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుంది. ఉదాహరణకు బాహుబలి ఉంది. బాహుబలి రాజమౌళి ఎప్పుడు తీశాడు? 2015లో తీశాడు. కానీ తీసిన సినిమా ఎప్పటిది? అప్పుడెప్పుడో 100 సంవత్సరాల కిందది. అంటే తీసింది నిన్న, కానీ వాతావరణం అప్పటిది పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ మహానటి ఉంది. ఎందుకంటారంటే మా సారే డైరెక్టర్ లేదు, వి సముద్ర గారు. ఆయన మా సార్ వాళ్ళ సొంత అన్న.
అలాగే మాకు అంటే నాకు టాలీవుడ్ ఫీల్డ్ మీద బాగా అవగాహన ఉంది. అక్కడ నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సముద్ర గారు ఎవడైతే నాకేంటి అన్నీ కూడా మా దగ్గర నేను చదువుకునేటప్పుడు మా సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి ముచ్చటిస్తా ఉండేవాళ్ళు. అలా మాకు బాగా తెలుసు ఈ ఫీల్డ్ అంతా కూడా. సో ఇప్పుడు ఉదాహరణకు 'మహానటి' ఉంది. 'మహానటి' అంటే ఎవరిది? 'మహానటి' అంటే ఎవరిది? ఈ హీరోయిన్ ఎవరు ఈ మధ్య కాలంలో తీసింది కదా! ఆ! కానీ సినిమా నిన్న కాక మొన్న 2018లోనే ఏమో తీశారు కదా! కానీ ఎప్పటి సినిమా ఇది? 1970గా క్రియేట్ చేశారు సినిమా. కాస్ట్యూమ్స్ గాని, మాట్లాడే విధానం గాని, ఎక్కిన కార్లు గాని అలా డిజైన్ చేశారు. కానీ అది నిన్న కాక మొన్న తీసింది. అలానే ధర్మశాస్త్రం గూడా నిన్న కాక మొన్న రాసింది 6వ శతాబ్దంలో. కానీ డిజైను, కాస్ట్యూమ్సు, మాటలు, స్టైలు మొత్తం ఎప్పుడు 1500లో రాసినట్టుగా క్రియేట్ చేశారు. అంటారు. అలాగా. సో, ద్వితీయోపదేశం అలా అలా చెప్తారనమాట. ఇప్పుడు దీన్ని లిటరరీ ఆర్కియాలజీతో మనం బేస్ చేయాలి. ఎందుకంటేనండి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఆర్కియాలజీ ఫీల్డ్ అండి. అంటే మీలో కొంతమందికి తెలుసు. నేను ఆర్కియాలజీకి సంబంధించినటువంటి వ్యక్తిని. ఆర్కియాలజీ అనేది చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఒక వస్తువు ఎప్పుడు రాశారు అని కనిపెడటానికి మా దగ్గర ఒక టెక్నిక్ ఉంటది. ఆ టెక్నిక్ ఏంటంటే లిటరరీ ఆర్కియాలజీ అంటాం ఈ టెక్నిక్. ఇప్పుడు నేనున్నా 2026లో ఉన్నా. 2026లో ఉన్నా. 2026లో నేను శాతవాహనుల కాలంలో ఒక పుస్తకం రాసినట్టుగా నేనిక్కడ నేర్చుకొని రాయొచ్చు. రాసి ఆ పుస్తకానికి ఇది శాతవాహన కాలంలో రాసిన పుస్తకం అని నేను చెప్పి అంటే పెన్ను, సిర, పేపరు, అక్షరాలు, గ్రామరు, తెలుగు మొత్తం అలానే రాసి నేను పాతిపెట్టేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2026లో శాంసన్ అనే నేను శాతవాహనుల కాలంలో ఒక పుస్తకం రాసినట్టుగా నేనే రాసి పడేసి దాన్ని పాతిపెట్టి 2200 సంవత్సరంలో బయటపడింది. ఉదాహరణకి 2200 మనందరం చచ్చిపోయిన తర్వాత బయటపడింది. అప్పుడు వాడు ఇదేందిరా అని చెప్పి బయటికి తీశాడు. అప్పుడు వాడికి ఎలా ఉంటది? ఓ శాతవాహనుల కాలంలోదంటరా ఇది అని అనుకుంటారు. కానీ వాస్తవానికి శాతవాహనుల కాలంలోది కాదు. నేను 2026లో రాశాను. వాళ్ళని ఏం చేశానంటే వాళ్ళని పిచ్చోళ్ళని చేశాను నేను. ఇలా బైబిల్ రచయితలు కూడా ఇలానే పిచ్చోళ్ళని చేశారు సమాజాన్ని అని అంటారు. అర్థమైందా? కానీ లిటరరీ ఆర్కియాలజీలో పసిగట్టేయొచ్చు. అది అంత ఈజీ కాదండి రాయటం పసిగట్టేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తా. మేబీ నేను కొన్ని ఉదాహరణలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అది నేను లోడ్ చేయలేదు. బట్ అది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఇదిగోండి. ఇలాంటి ఒక పద్యం దొరికిందనుకోండి. అరణి విపుని సమక్షంబున నాడు రాసి ఇచ్చిన దస్తావేజు ప్రమాణమును అనుసరించి వికసిత గులాబి కుతుమ సౌరంభమున వెదజల్లుని నందనవనమున అచంద్రార్క స్థాయిగా సర్వమాన్యముగా నొసంగబడినని శాసనము చాటించరు. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు చదువుతుంటే మీకు ఎలా ఉంది? అబ్బో బాబోయ్! ఇది శాతవాహన కాలం, గుప్తుల కాలం అనుకుంటారా? లిటరరీ ఆర్కియాలజీలో దీన్ని ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఇది పక్క ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇది పక్కా 13 కూడా కాదు. గట్టిగా మాట్లాడితే ఇది 16వ శతాబ్దం తర్వాత రాయబడిందని నేను ఈజీగా చెప్తా ఒక ఆర్కియాలజిస్ట్‌గా. ఎందుకు ఈజీగా చెప్తానంటే నా దగ్గర ఒక లూప్ హోల్ ఉండిద్ది. ఆ లూప్ హోల్ ఏంటంటే ఈడు గ్రామర్ అంతా బాగానే రాసాడు. ఒక దగ్గర నాకు దొరికాడనమాట. ఎక్కడ దొరికాడండి నాకు? ఇదంతా బాగుంది. ఇదంతా బాగానే రాసాడు. ఎక్కడ గుర్తుపట్టకుండా బాగానే రాసాడు. కానీ దస్తావేజ్ అన్న దగ్గర దొరికాడు. దిస్ ఈజ్ లిటరరీ ఆర్కియాలజీ. ఎందుకంటే దస్తావేజ్ అనే మాట శాతవాహనుల కాలంలో లేదు. ఆ దస్తావేజ్ అనే మాట పర్షియన్ పదం. అది మొఘలుల కాలంలో వచ్చింది. సో ఇది ఖచ్చితంగా దస్తావేజ్ అని రాశాడంటే ఇది 16వ శతాబ్దం తర్వాత రాశాడు. వాడెవడో మనల్ని మ్యానిపులేట్ చేశాడు. ఇది గుర్తుపట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. జనపౌరుని కరుణాకటాక్షమున నానావిధ రోగ పీడితులైన ప్రజలు కైవల్యంబు కొరకు సకల సౌకర్యములతోడనొక్క దివ్య ఆసుపత్రిని 7వ అధ్యాయం మనకు చెప్తుంది. ఆదికాండం 20 తులాల వెండికి. ఓకేనా? 20 తులాల వెండికి అమ్మారని చెప్తుంది మనకి. ఓకేనా? రైట్. ఇది బ్రాంజ్ ఏజ్ అంటారు. 1200 బీసీ వరకు బ్రాంజ్ ఏజ్. 1000 బీసీ నుంచి 500 వరకు ఐరన్ ఏజ్. ఏజెస్ డిఫరెంట్ గా ఉంటాయి. 1800 బీసీ కదా. 1800 బీసీ కాలంలో 20 షెకెళ్ళకి అమ్మాడని చెప్తున్నాడు. ఒకవేళ ఆదికాండం కనుక ఏ యజ్రా గారి కాలంలోనో ఏ నెహమ్యా గారి కాలంలోనో రాసుకనుకుంటే 20 అని ఇంత ఖచ్చితంగా రాయలేదు.
ఇప్పుడు మీరు ఉన్నారండి. మీరు తెలివిగా ఒక పుస్తకం రాద్దామని కూర్చున్నారు. 13వ శతాబ్దంలో అగరబత్తి ఎంతో మీరిప్పుడు చెప్పగలరా? అగరబత్తి, సాంబ్రాణి ఖచ్చితంగా చెప్పగలరా? మీరు కొంపదీసి రూ. 1 అగరబత్తి కొన్నానని మీరు రాత్రి అడ్డంగా బుక్ అయిపోతారు. ఎందుకంటే ఆ రూ. 1 అప్పుడు లేదు. అప్పుడు పనా ఉండేది. అప్పుడు అనా ఉండేది. దొరుకుతాం. ఇప్పుడు ఇందాక చెప్పాను గదా! 'మహానటి' మూవీ ఉంది. అంటే మీకు ఈ క్లాస్ చెప్పాలని నేను పర్టిక్యులర్‌గా మీకు ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. నేనసల దాని గురించి పెద్దగా చూడల. ఇప్పుడు 'మహానటి' మూవీ ఉంది. 'మహానటి' మూవీలో 1970లో ఉన్న కథగా దాన్ని క్రియేట్ చేద్దామని అనుకున్నాడు. కానీ వాడు దొరికాడు. ఎక్కడ దొరికాడు? నేను ఇందాక చేసిన రిసర్చ్‌లో నాకేం కనపడిందంటే, అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు గదా! మూవీ వాళ్ళు. వాళ్ళని అడిగాను నేను. వాళ్ళని అడిగినప్పుడు ఆళ్ళేం చెప్పారంటే, "ఒరేయ్! నువ్వు గమనించు, సావిత్రి పడుకున్నట్టు ఉంటది బెడ్ మీద. కానీ ఎనకమాల స్విచ్ బోర్డ్ ఉంటది చూసావా స్విచ్ బోర్డ్. అది 1970 కాలం స్విచ్ బోర్డ్ కాదు. 2020లో ఉన్న స్విచ్ బోర్డ్ పెట్టారు. అక్కడ దొరికారని" చెప్పారు. సావిత్రి అట ఇంకొక చోటట కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ కనపడతాయట. ట్రాఫిక్ సిగ్నల్స్ కాంక్రీట్‌తో చేశారట. కానీ 1970లో కాంక్రీట్‌లో ఉండవవి. అర్థమవుతుందా? ఇలాగ మనకు దొరుకుతాడు. ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా దొరుకుతాడు. అంత కరెక్ట్‌గా చెప్పలేడాడు. ఏదో ఒక కోణంలో అడ్డంగా బుక్ అయిపోతున్నాడు. అన్ని మేనేజ్ చేసినా ఏదో ఒక లూప్ హోల్ దొరికింది మనకి. కానీ బైబిల్ అలా కాదు. బైబిల్ ఎంత పకడ్బందీగా ఉంటదంటే 20 షెకెల్‌లు గదా! మీరు ఒకవేళ ఇది గనక ఐరన్ ఏజ్‌లో అనగా ఎజ్రా గారి కాలంలో గనక రాసుంటే ఎజ్రా గారి కాలంలో ఒక పురుష బానిస ధర 50 షెకెల్‌లు. ఎజ్రా గారి కాలంలో ఒక పురుష బానిస ధర 50 షెకెల్‌లు. అంటే ఒకవేళ ఇది 5 బీసీలో గనక రాసుంటే యోసేపు 50 తులాల వెండికి అమ్మబడ్డాడని ఉండాలి. ఎందుకంటే అప్పటికి 50 తులాల వెండి అయ్యి ఎన్ని సంవత్సరాలైంది? 500 ఏళ్ళు పైన అయిపోయింది అప్పటికి రేటు మారిపోయి. కానీ 20 తులాల వెండని ఎప్పుడో 500 ఏళ్ల కిందట ఆ బేరం కరెక్ట్ బేరాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో చరిత్రలు కూడా లేవు. కానీ ఇప్పుడు ఆర్కియాలజీలో దొరుకుతున్నటువంటి సంఘటనలేంటంటే ఇటైట్ల ప్రకారంగా ఒక బానిస 20 తులాల వెండిని ఇప్పుడు కనుగొంటున్నారు ఆర్కియాలజీలో. అప్పుడు ఎవరికీ తెలీదు. సో ఇట్లా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా బైబిల్‌ని పలిసికట్టొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి అందుకని మీరు బైబిల్‌లో చూడండి ఇనుము అనేది చాలా తక్కువ కనపడుతుంది. ఇనుము అనే పదం. ఇత్తడి గంగాళం, ఇత్తడి కంచు, ఇత్తడి రాగి, ఇత్తడి ఎక్కువ. ఎందుకంటే ఇది బ్రాంజ్ ఏజ్‌లో రాయబడింది. ఒకవేళ ఎజ్రా గారిది ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్‌లో గనక రాయబడితే ఎలా ఉండాలి? ఏమని ఉండాలి తెలుసా? ఇనప నాగలి కర్రలు, ఇనప గొడ్డళ్ళని ఉండాలి. ఇనప రథాలని ఉండాలి. కానీ మనకి ఆదికాండం సమయానికి ఎక్కువగా డామినేటెడ్ మెటీరియల్ బ్రాంజ్. ఈ ఐరన్ కాదు. డామినేటెడ్ బ్రాంజ్. అందుకని మీకు బ్రాంజ్‌తో చేసినవి ఎక్కువ కనపడతాయి. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెకా అనేది కూడా దొరికిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది కూడా చెప్పి ముగిస్తాను. ఇంకొక 1 మినిట్ ఉంది. బట్ నేను ముగిస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి బెకా. బెకా ఎంత పరిశ్రమ చేసినా బైబిల్ ఎవడు పట్టుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమాకాండం 38వ అధ్యాయం 26. నిర్గమాకాండం 38, 26. ఇక్కడ ఏమనుంది? ఈ పన్ను 20 ఏండ్లు మొదలుపడి పైప్రాయము కలిగిన లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలా ఒక అరతులం అన్నాడు కదా! అరతులం అన్నాడు కదా! అరతులం. వాస్తవానికి తెలుగులో అరతులం అని వేశాడు కానీ హిబ్రూలో అయితే బెకా అని ఉంటదండి. హిబ్రూలో అయితే బెకా. అరతులం. అంటే 5.7 గ్రాములు అది. ఇదిగోండి బెకా. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బెకా. ఎక్సోడస్ 38:26లో ఇక్కడ ఏమన్నా చూసారా? బెకా. కరెక్ట్ కాయిన్. అంటే ఈ రోజుల్లో మనం చెప్పాలంటే దమ్మిడి అంటుంటాం కదా! అంత పర్ఫెక్ట్ గా అన్నమాట బెకా. ఎందుకు ఈ బెకా గురించి చెప్తున్నానంటే కరెక్ట్‌గా 5.7 గ్రామ్స్ ఉంటదండి అరతులం. అరతులం అంటే మన దగ్గర తులాలు పెట్టకండి. 5.7 గ్రామ్స్ అరతులం అంటే. మన దగ్గర 5 గ్రామ్స్. కానీ వాళ్ళ దగ్గర 5.7 గ్రామ్స్ అరతులం అంటే. జూయిష్ ట్రెడిషన్. అందుకనే మనకి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్‌లో మనకి బెకా దొరికింది. కరెక్ట్‌గా బైబిల్ చెప్పినట్లుగానే బెకా దొరికి 5.7 గ్రాములకి తూగింది. ఆ రోజుల్లో ఇది సరైన కొలత అనే సంగతి అర్థమైంది. అలానే మనకి శామ్యూల్ గ్రంథంలో ఉన్నటువంటిది గాని, శామ్యూల్ గ్రంథంలో మనకి ఇది ఉంటది. ఏదుంటది శామ్యూల్ గ్రంథంలో పిమ్ అని ఉంటది. అసలు ఈ పదం ఐరన్ ఏజ్‌లో అంతరించిపోయింది. అసలు లేదు అసలు ఈ పదం. ఈ పదం ఎప్పుడు రాయలేడు అసలు తర్వాత కాలంలో. ఎందుకంటే అంతరించిపోయింది. అసలు ఎవరికీ దొరకలేదు. ఈ మధ్య కాలంలో ట్రాన్స్‌లేటర్స్ కూడా పట్టట్లేదు. ఒకవేళ ఐరన్ ఏజ్‌లో అయితే వాళ్ళకి బాగా తెలిసిన పదం పెట్టేవారు. కాబట్టి ఫైనల్‌గా మీకు ఒకే ఒక చార్ట్ చూపిస్తాను నేను. చార్ట్ చూపించి ముగించేస్తాను. ఈ తోరా ఖచ్చితంగా బ్రాంజ్ ఏజ్‌లోనే. బ్రాంజ్ ఏజ్ అంటే ఇప్పుడు 1200 క్రీస్తు పూర్వానికంటే ముందు రాయబడింది. ఇది 500లో రాయబడింది కాదని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నా. ఒకటి ద్వితీయోపదేశ కాండంలో మొన్న మీకు చెప్పిన ఒసరైన ఒప్పందం.
ఆ ఒప్పందం తర్వాత కాలంలో అంతరించిపోయింది. కానీ సుజరైన ఒప్పందం ద్వితీయోపదేశ కాలంలో మనకు కనపడుతుంది. ఇది హెటైట్ సామ్రాజ్యంలో 1400లో కనపడే ఒప్పందం. 2 యోసేపు దాసునిగా అమ్మబడింది 20 వెండి షెకెళ్ళకి. బ్రాంజ్ ఏజ్‌లో కరెక్ట్‌గా 20 వెండి షెకెలని ఆర్కియాలజీలో తేలింది. 3 మోషే, పీనెహాస్ లాంటి పేర్లు ఈజిప్షియన్ పేర్లు. ఇవన్నీ ఈజిప్షియన్ పేర్లండి. మోషే గాని, పీనెహాస్ గాని చాలా ఈజిప్షియన్ పేర్లుంటాయి. కరెక్ట్‌గా ఈజిప్షియన్ వాటర్ కరెక్ట్‌గా సరిపోతుంది బ్రాంజ్ ఏజ్. నెక్స్ట్ పితరుల కాలపు ఆచారాలు. దాసిని భార్యగా ఇవ్వటం అనేది పితరుల కాలంలో జరిగిన ఆచారం. అది మనకి న్యూజీ టాబ్లెట్లు మనం చెప్పాను కదా, న్యూజీ టాబ్లెట్ల గురించి. పురాణ సంస్కృతి సరిగ్గా సరిపోతుంది. ఉదాహరణకి ప్రత్యక్ష గుడారం గురించి చెప్తా మీకు లేవికాండం. పక్కా బైబిల్ 14వ శతాబ్దం బీసీలోనే రాయబడిందని కొండ బద్దలు కూడా చెప్పొచ్చు ప్రత్యక్ష గుడారం కట్టిన కట్టడాన్ని బట్టి. కాబట్టి వీటన్నిటి బట్టి మనం ఆలోచిస్తే అర్థమేమవుతుందంటే ఖచ్చితంగా బైబిల్ అనేది 12 బీసీ కంటే ముందే రాయబడింది తప్ప వీళ్ళన్నట్టుగా 9th, 8th, 6th కాదు. ఎందుకంటే బైబిల్లోని కొన్ని పరిశీలిస్తే మనకి బ్రాంజ్ ఏజ్‌కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కాబట్టి మోషే ఆదికాండ తోరా యొక్క గ్రంథకర్తృత్వం ఎవరయ్యా అంటే ఇంకెవరో కాదు, సాక్షాత్తు మోసెస్ గారు మాత్రమే రాయటానికి అర్హుడు. ఎందుకంటే ఆయన సకల విద్యా ప్రవీణుడు, దానిలో ఆస్ట్రానమీ ఉంటది, మ్యాథమెటిక్స్ ఉంటది సంఖ్యాకాండంలో. సో ఇవన్నీ మనం ఆలోచిస్తే మోషేనే పక్కాగా రాశాడు ఆదికాండాన్ని, లేదంటే తోరా మొత్తాన్ని అని మనం ఉండబద్దలు కూడా చెప్పొచ్చు. అందుకని బైబిల్లో మీరు చూసి చూడనట్టుగా వదిలేసే చాలా విషయాలు అవే నిరూపిస్తాయి బైబిల్ గొప్పతనాన్ని. ఇప్పుడు మీరు బైబిల్ చదివేటప్పుడు 20 వెండి తులాలని ఎందుకులే అని మీరు అలా స్కిప్ చేసి వెళ్ళిపోయి ఉంటారు కదా. ఆ 20 వెండి తులాలు ఈ రోజు బైబిల్ 1400 బీసీ నిరూపించింది. తెలుసా మీకు? బైబిల్లో ఏది ఊరకనే పడేయకూడదు. అసలు బైబిల్లో కంటికి కనిపించని ఎన్నో సంగతులే బైబిల్ నిరూపిస్తాయి ఆ శతాబ్దం అని. మీకు ఈజిప్ట్ లో, మీకు ఎక్సోడస్ లో ఈరోజు చాలా మంది ఏమడుగుతున్నారంటే ఎక్సోడస్ లోనండి, బైబిల్లోనండి ఎటకారంగా బైబిల్లోనండి ఫరో పేర్లు ఉండవండి. ఫరో పేర్లు అసలు ఏ ఫరోనో దేవుడు చెప్పడండి. కానీ అండి మంత్రసానుల పేర్లు ఉంటుందండి, షిఫ్రా పూయ అని. అంటే బైబిల్లో ఉన్న వాళ్ళకి మంత్రసానుల పేర్లు గుర్తున్నాయిలే కానీ షిఫ్రా పూయ అని ఫరో పేర్లు రాయటం మర్చిపోయారండి. ఇలా ఇది ఫరో పేరు రాయకపోవటమే ప్రధాన కారణం బైబిల్ అత్యంత పాతదని చెప్పడానికి. ఒకవేళ బైబిల్లో నిజంగానే కనుక ఫరో పేరు కనుక రాస్తుంటే 1వ అధ్యాయం 2వ వచనంలో పక్కాగా బైబిల్ కరెక్ట్ కదా తేల్చిపోయాలి. ఎందుకంటే బ్రాంజ్ ఏజ్ లో ఫరో పేరుని రాసేటువంటి ఆచారం కనమైట్స్ కి లేదు, ఆ చుట్టుపక్కల వెజనల్ స్టేట్స్ కి లేదు. కానీ ఫరో నెకో అని వస్తారు కదా మీకు, అది కింగ్స్ లోకి వస్తుంది. తర్వాత కాలంలో ఫరో పేరుతో మాట్లాడటం అనేది కింగ్స్ కాలంలో వచ్చింది. ఒకవేళ ఫరో పేరు కనుక మోషే రాస్తుంటే నిర్గమాకాండంలో అది ఖచ్చితంగా 13 బీసీ కాదు. సో పేరు రాయకపోవటానికి కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని పదాలు చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. బైబిల్లో ప్రతి ఇసకలేను బైబిల్ నిరూపిస్తుంది, బైబిల్లో ప్రతి చీలిపోయిన వెంట్రుక బైబిల్ నిరూపిస్తుంది. కాబట్టి బైబిల్ని ఆర్కియాలజీ వెలుగులో చూస్తే పక్కా 13 బీసీ మోషేనే పక్కాగా రాశాడని చెప్పడానికి కోళ్ళ ఆధారాలు ఉన్నాయి. ఇంకా మీకు నేను ఇంకా చాలా సంగతులు చెప్పాల. ఇదిగోండి మీకు ఇంకా చాలా సంగతులు నేను స్కిప్ చేశాను. ఎందుకంటే మీకు ఎంత అవసరం అంతే, ఇది నా పర్సనల్ డేటా. ఈ డేటా కూడా కేవలం నేను పరిశీలించిన దానిలో 10% ట్యాబ్లోకి ఎక్కిస్తే ఆ 10% లో మీకు 1.5 అవర్ నేను 10% చెప్తాను. ఓకేనా? కాబట్టి మీకు అవుట్లుక్ అర్థం కావాలి. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీకు అవుట్లుక్ అర్థమైతే సరిపోదు. కాబట్టి బైబిల్ని జాగ్రత్తగా ధ్యానించండి. సమయం 8:35 అయింది. అందరికీ ధన్యవాదాలు. బీజడక్షం లైట్ రోడ్. ఈ రోజు వచ్చేటప్పటికి మీ హోంవర్క్ ఏంటంటే బైబిల్ లిటరరీ ఆర్కై కాదు అని చెప్పడానికి ఉన్నటువంటి ఎవిడెన్స్ ఇవ్వండి, నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకేనా? సంతోషం, అందరికి అర్థమైంది అనుకున్నాను. మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా మీరు గ్రూప్ లో షేర్ చేయండి. ఓకేనా? మీ ఫీడ్బ్యాక్ ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కళ్ళు మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా మీరు గ్రూప్స్ లో షేర్ చేయండి. సంతోషం, ధన్యవాదాలు. సెలవు.